ఆండవరుடைய పరిశుద్ధ నామத்திற்கு మహిமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. இந்த வைசாக் பட்டணத்திலே ஆண்டவர் நமக்கு 4 நாட்கள் இந்த கூட்டங்களை தந்திருக்கிறார். దేవుడు ఈ వైజాగ్ పట్టణం మందు 4 రోజులు ఈ కూటములను దేవుడు మనకు అనుగ్రహించి ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இந்த 4 நாட்களுடைய தலைப்பு என்னவென்றால் பஞ்சத்தை மாற்றுகிற தேவன். ఈ 4 రోజులు శీర్షిక అంశం ఏంటంటే క్షేమమును మార్చే దేవుడు. ஆம், ஆமோஸின் புத்தகத்தை நீங்கள் வாசிக்கும்படியா நான் விரும்புகிறேன். ఆమోసు పుస్తకంలో మనం చదివినట్లుగా నేను కోరుచున్నాను. ఆమోసిన్ పుస్తకం, ఆమోసు పుస్తకము 8వ అధికారం 8వ అధ్యాయం 11, 12 వచనங்கள் 11, 12 వాక్యములు. రాబో దినములందు దేశములో నేను క్షామము పుట్టింతును, అది అన్నపానము లేకపోవట చేత కలువు క్షామము కాక యెహోవా మాట వినకపోవటం వలన కలువు క్షామంగా ఉండును. ఇది యెహోవాకు. కాబట్టి జనులు యెహోవా మాట వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకును ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకును సంచరించుదురు గాని అది వారికి దొరకదు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. వేదத்திலே పలవిధமான పంచங்களை குறித்து நாம் వాసిக்கலாம். పరిశుద్ధ గ్రంథంలో పలు విధమైన క్షామములను గురించి మనం చదవగలము. ஆமோஸ் தீர்க்கதரிசி சொன்னதான பஞ்சம் கடைசி காலத்திலே உலகத்திலே ஏற்பட போகிற ஒரு பஞ்சமாக இருக்கிறது. ఆమోసు ప్రవక్త చెప్పిన ఆ క్షేమము చివరిగా అంత్య దినములలో జరగబోయే ఒక క్షేమమై ఉంటున్నది. అதைத்தான் అంత్య క్రీస్తువిన్ కాలం என்று சொல்லுகிறோம். అదే క్రీస్తు విరోధి యొక్క కాలం అని చెప్పుచున్నాం. 7 வருட ஆண்டுகள் கர்த்தருடைய வருகைக்கு பிறகு முழு உலகத்தையும் అంత్య క్రీస్తు ఆளுகை செய்ய போகிறார். యేసయ్య రాకడ తరువాత సర్వలోకమును 7 సంవత్సరములు క్రీస్తు విరోధి ఏలుబడి చేయబోచున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அந்த 7 ஆண்டுகள் அது ஒரு சரியான பஞ்சம் காலமாக இருக்கும். ఆ 7 సంవత్సరములు అది ఒక భయంకరమైన క్షామ కాలము, కరువు కాలముగా ఉండును. அந்த நாட்களை பற்றி தான் ஆமோஸ் இந்த வசனங்களை சொல்லுகிறார். ఆ కాలమును గురించే ఆమోసు ప్రవక్త ఈ వాక్యములను చెప్పుచున్నాడు. முழு உலகத்திலும் இந்த 7 ஆண்டுகள் இந்த பஞ்சம் இருக்கும். సర్వలోకములో ఈ 7 సంవత్సరములు ఆ క్షామం ఉండును. ஆம், இதோ நான் தேசத்தின் மேல் பஞ்சத்தை அனுப்பும் நாட்கள் வரும். ఇదో దేశములో నేను క్షేమమును పుట్టించు దినములు వచ్చును. ఆహార కురైవినాల్ ఉండాగర పంచం అల్ల, అది అన్నపానములు లేకపోవుట కలుగు క్షేమములు కాదు. జల కురైవినాల్ ఉండాగర తాగం అల్ల, అది జలము దాహము చేర జరిగే క్షేమము కాదు. கர்த்தருடைய வசனம் கேட்க கிடையாத பஞ்ச காலம் நான் அனுப்புவேன். యెహోవా మాటలు వినకపోవుట కలుగు క్షేమమును నేను పంపుదును. கர்த்தருடைய வசனத்தை தேட ஒரு சமுத்திரம் தொடங்கி மறு சமுத்திரம் மட்டும் வடதிசை தொடங்கி கீழ் திசை மட்டும் அலைந்து திரிந்தாலும் அதை கண்டடையாமல் போவார்கள். యెహోవా మాటను వెదుకుటకై ఈ సముద్రం నుండి ఆ సముద్రం వరకు ఉత్తర దిక్కు నుండి తూర్పు దిక్కు వరకు సంచరించుదురు గాని అది వారికి దొరకదు. இங்கே ஒரு கன்வென்ஷன் நடக்கிறது. ఇక్కడ ఒక కన్వెన్షన్ జరుగుచున్నది. స్టేడియத்துக்கு உள்ளே, స్టేడియం లోపల గ్రౌండ్ல ஒரு கன்வென்ஷன் நடக்கிறது. గ్రౌండ్ లో ఒక కన్వెన్షన్ జరుగుచున్నది. ஆமா, அங்கே இதே நேரத்தில் அங்கே கிரவுண்டில் ஒரு கன்வென்ஷன் நடந்து கொண்டிருக்கிறார். ఇదే సమయంలో గ్రౌండ్ నందు అక్కడ ఒక కన్వెన్షన్ జరుగుచున్నది. 7th డే சபையை சேர்ந்த தேவனுடைய ஜனங்கள் அங்கே அவர்கள் கன்வென்ஷன் நடத்தி கொண்டிருக்கிறார். 7th డే సంఘానికి చెందిన దైవ జనులు అక్కడ కన్వెన్షన్ ని జరిపించుకుంటున్నారు. நாம் டிபிஎம் சபையை சேர்ந்த தேவனுடைய ஜனங்கள் స్టేడియத்துக்குள்ளே இந்த కన్వెన్షన్ நடத்தி கொண்டிருக்கிறோம். మనం టిపిఎం సంఘమునకు చెందిన దేవుని జనులమైన మనము ఈ స్టేడియం లోపల మనం కన్వెన్షన్ జరుపుచున్నాం. பிரியமானவர்களே, ஒரே நேரத்தில் 2 கன்வென்ஷன் 3 கன்வென்ஷன் எல்லாம் இந்த மே மாதத்திலே நடந்து கொண்டிருக்கிறார். ఒకే రోజులో 2 కన్వెన్షన్ 3 కన్వెన్షన్లని
ఈ మే నెలలో జరుగుచు ఉన్నవి. ஒவ்வொரு கிராமத்திலும் கன்வென்ஷன் நடந்து கொண்டிருக்கிறார். ప్రతి గ్రామములో కన్వెన్షన్ జరుగుచున్నది. ஒவ்வொரு பட்டணத்திலும் கன்வென்ஷன் நடந்து கொண்டிருக்கிறார். ప్రతి పట్టణములో కన్వెన్షన్ జరుగుచున్నది. அதைத்தான் கிருபை நாட்கள் என்று சொல்கிறோம். దానిని కృపాకాలములు అని చెప్పబడుచున్నది. கிருபை நாட்களிலே கன்வென்ஷன்கள் நடத்தி கொண்டே இருக்கலாம். కృపాకాలములో కన్వెన్షన్లు జరుపుచునే ఉండవచ్చు. வாசல்களை கர்த்தர் திறந்திருக்கிறார். ద్వారములను దేవుడు తెరిచి ఉన్నాడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமான ஆனால் இயேசுவின் வருகைக்கு பிறகு ప్రియమైన వారలారా, యేసయ్య రాకడ తరువాత ஒரு கன்வென்ஷன் நடைபெற முடியாது. ఒక్క కన్వెన్షన్ కూడా జరగదు. ஒரு ஆராதனை கூட நடக்க முடியாது. ఒక్క ఆరాధన కూడా జరగదు. பைபிள் யாரும் வாசிக்க முடியாது. బైబిల్ ఎవ్వరు కూడా చదవలేరు. இயேசுவை யாரும் தொழுது கொள்ள முடியாது. యేసయ్యని ఎవ్వరు కూడా ఆరాధించలేరు. பிரியமாலே அப்படிப்பட்டவர்கள் கொல்லப்படுவார்கள். ప్రియమైన వారలారా, అలాగు చేసేవారు చంపబడుదురు. அவர்கள் சித்திரவதை செய்யப்படுவார்கள். వారు హింసింపబడుదురు. பயங்கரமான உபத்திரவங்களை அவர்கள் சந்திப்பார்கள். భయంకరమైన శ్రమలను వారు అనుభవించుదురు. அப்படினால்தான் வருகையிலே கைவிடப்படாமல் எடுத்துக்கொள்ளப்பட வேண்டும் என்று பரிசுத்தவான்கள் பிரசங்கம் பண்ணுகிறார். కాబట్టి రాకడలో చేయి విడవబడకుండా అందరూ కొనిపోబడవలనని పరిశుద్ధులు ప్రసంగించుచూ ఉన్నారు. வருகையிலே கைவிடப்படுவோமானால் அந்த கிறிஸ்துவின் கையிலே அகப்பட்டுக் கொள்ளுவார்கள். మనం రాకడలో చేయి విడవబడిన వారు క్రీస్తు యొక్క చేతిలో చిక్కబడుదురు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானே, அது ஒரு பெரிய பஞ்சமா இருக்கும். ప్రియమైన వారలారా, అది ఒక గొప్ప కరువుగా ఉండును. வசனத்தை தேடுவார்கள். వాక్యమును వెదుకుదురు. தேவ ஜனங்களை தேடுவார்கள். దేవుని యొక్క జనులను వెదుకుదురు. ஆலயத்தை தேடுவார்கள். మందిరమును వెదుకుదురు. ஆலயம் ஒரு ஹாஸ்பிட்டலாக மாறி இருக்கும். మందిరము ఒక ఆసుపత్రిగా మారి ఉండును. ஆலயம் ஒரு ஸ்கூலாக மாறி இருக்கும். ఆలయము ఒక స్కూలుగా మారి ఉండును. ஆலயம் ஒரு ஜிம்மாக மாறி இருக்கும். ఆలయము ఒక జిమ్ గా మారి ఉండును. ஆலயம் ஒரு சினிமா தியேட்டராக மாறி இருக்கும். ఆలయము సినిమా థియేటర్ గా మారి ఉండును. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பாஸ்டர்மார்கள் இல்லை, పాస్టర్స్ లేరు, ஊழியர்கள் இல்லை, సేవకులు లేరు, தேவ ஜனங்கள் இல்லை. దేవుని జనులు లేరు. ஒரு பஞ்ச காலம் வருகிறது. ఒక కరువు కాలము, క్షామ కాలము వచ్చుచున్నది. ஆமோஸ் தீர்க்கதரிசி சொன்னதை மறுபடியும் இந்த வைஜாக் பட்டணத்திலே நான் சொல்ல விரும்புகிறேன். ఆమోసు ప్రవక్త చెప్పిన కార్యాన్ని మళ్ళీ ఈ వైజాగ్ పట్టణములో నేను చెప్పగోరుచున్నాను. தேசத்தின் மேல் பஞ்சத்தை அனுப்பும் நாட்கள் வரும். దేశములో క్షేమమును పుట్టించు కాలము వచ్చును. அது ஆகார குறைவினால் உண்டாகிற பஞ்சம் அல்ல. ఇది అన్న ఆహారం ద్వారా కలుగు క్షేమము కాదు. ஜலக்குறைவினால் உண்டாகிற தாகம் அல்ல. పానముల చేత కలుగు క్షేమము కాదు. கர்த்தருடைய வசனம் கேட்க கிடையாத பஞ்சம் வருகிறது. యెహోవా మాటలు వినకపోవటం వలన కలుగు క్షేమము వచ్చుచున్నది. கிருபையின் காலம் முடிய போகிறது. కృపా కాలము ముగింపబడబోచున్నది. கிருபையின் வாசல் అடைக்கப்பட போகிறது. కృపా ద్వారములు మూయబడబోచున్నది. ஆம், சபை கடைசி காலத்திலே வந்திருக்கிறது. అవును, సంఘము అంత్య కాలంలోనికి వచ్చి ఉన్నది. இந்த கிருபையின் காலத்திற்காக ஆண்டவருக்கு நாம் ரொம்ப நன்றி சொல்ல வேண்டும். ఈ కృపా కాలము కొరకు దేవునికి మనం మిక్కిలి కృతజ్ఞతలు అర్పించవలెను. கரங்களை உயர்த்தி கொஞ்ச நேரம் அதற்காக நாம் ஸ்தோத்திரம் சொல்லலாமா? మనం చేతులు పైకెత్తి కొంచెంసేపు దాని నిమిత్తం దేవునికి స్తోత్రములు అర్పించదము. Praise the Lord, praise the Lord, praise the Lord. ஸ்தோத்திரம், 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 ஸ்தோத்திரம். Thank you. Hallelujah, hallelujah. ஆமென். வேதத்திலே சொல்லப்பட்ட சில பஞ்சங்களை இந்த 4 நாட்களிலே உங்கள் சிந்தனைக்கு நான் கொண்டு வர விரும்புகிறேன். పరిశుద్ధ గ్రంథంలో చెప్పబడిన క్షామములు, కరువులను గురించి ఈ 4 దినములు మీ ఆలోచనలోకి తీసుకొని రావాలని కోరుచున్నాం. ஆண்டவருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, ஆந்திராவிலே பஞ்சம் வந்தது என்று சொல்லப்பட்டிருக்கிறார். ప్రియమైన వారలారా, ఆంధ్రాలో క్షామం వచ్చినదని చెప్పబడి ఉన్నది. 1832 ஆண்டு ஒரு பயங்கரமான பஞ்சம் ஆந்திராவிலே வந்தது என்று சொல்லுகிறார். 1230 1832 1832లో ఒక కరువు వచ్చిందని చెప్పబడి ఉన్నది. ஏறக்குறைய 1.5 லட்சம் பேர் மரித்தார்கள் என்று சொல்லப்பட்டிருக்கிறார். ఇంచుమించు 1.5 లక్ష మంది చనిపోయారని చెప్పబడి ఉన్నది. அது குண்டூர் பகுதியிலே அந்த
பஞ்சம் வந்தது என்று சொல்லப்படுகிறது. గుంటూరు భాగమునందు ఆ కరువు క్షామం వచ్చినదని చెప్పబడి ఉన్నది. 74,000 ఎరుదుகள் మరిத்து పోనது. 74,000 ఎడ్లు మరణించాను. 1.5 லட்சத்துக்கு மேலாக மிருக ஜீவன்கள் அழிந்து விட்டது. 1.5 లక్షలకు పైగా మగ జంతువులు మరణించాను. 3 லட்சத்துக்கு மேலாக ஆடுகள், செம்மறி ஆடுகள், வெள்ளாடுகள் செத்து போய்விட்டது. 3 లక్షలకు పైగా గొర్రెలు మేకలు చనిపోయాను. ஆந்திரா 1832 ஆண்டு ஒரு பயங்கரமான பஞ்சத்தை சந்தித்திருக்கிறார். ఆంధ్ర 1832 సంవత్సరము ఒక భయంకరమైన క్షామమును సంధించాను. அதற்கப்புறம் 1876 சில பாகங்களிலே மறுபடியும் இந்த பஞ்சம் வந்திருக்கிறார். తరువాత 1866లో కొన్ని భాగముల్లో ఈ క్షామము పుట్టాను. 1876 1876 சென்னையிலே இது வந்திருக்கிறது. చెన్నైలో వచ్చి ఉన్నది. ముంబైలో வந்திருக்கிறது. ముంబైలో వచ్చి ఉన్నది. మైసూర్లో வந்திருக்கிறது. మైసూర్లో వచ్చి ఉన్నది. హైదరాబాద్లో வந்திருக்கிறது. హైదరాబాద్లో వచ్చి ఉన్నది. ஏறக்குறைய 50 லட்சம் ஜனங்கள் அழிந்து போனார்கள் என்று சொல்லுகிறார். ఇంచుమించి 50 లక్షల జనులు మరణించారని చెప్పబడి ఉన్నది. పసినాలే, ఆకలి చేత, ஆகாரம் இல்லை, ఆహారం లేదు, அழிந்து போனார்கள், వారు నశించిరి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, சரீர பிரகாரமான பஞ்சத்தை காட்டிலும் ஆவிக்குரிய பிரகாரமான பஞ்சம் இன்னும் பயங்கரமான விளைவுகளை மனிதர்களுக்குள்ளே ஏற்படுத்த முடியும். ప్రియమైన వారులారా, శరీర సంబంధమైన అక్షరానుసారమైన క్షేమముల కంటే ఆత్మీయ క్షేమములు మనుషుల్లో విపరీతమైన నష్టములను కలిగించును. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. బైబిల్లో நான் காண்பிக்க போகிற பஞ்சங்கள் சரீர பிரகாரமாக ஏற்பட்ட பஞ்சங்கள் தான். బైబిల్లో నేను మీకు చూపించబోయే క్షేమములు అక్షరానుసారంగా సంభవించిన క్షేమములే. ஆனால் நான் அதை ஆவிக்குரிய பஞ்சத்தோடு ஒப்பிட்டு நான் பேச விரும்புகிறேன். అయితే నేను ఆత్మీయ క్షేమముతో దాన్ని పోల్చి చెప్పగోరుచున్నాను. ஒரு கன்வென்ஷன்ல பிரசங்கம் பண்றதுக்காக நான் ஆயத்தமாகி கிளம்பி கொண்டிருந்தேன். ఒక కన్వెన్షన్ లో ప్రసంగించుట కొరకు నేను సిద్ధపడి వెళ్ళుచుంటిని. அந்த சென்டர்ல இன்னொரு சகோதரன் என்ன பேச போறீங்கன்னு கேட்டார். ఆ సెంటర్ లో ఇంకొక సహోదరుడు మీరు దేని గురించి మాట్లాడబోచున్నారని అడిగాను. பஞ்சத்தை மாற்றுகிற தேவன் என்ற விஷயத்தை பற்றி நான் பேச போகிறேன் என்று சொன்னேன். నేను చెప్పాను, క్షేమమును మార్చగలిగే దేవుడు అనే అంశముల గురించి మాట్లాడబోచున్నానని చెప్పితిని. அப்போ அவர் ஒரு கன்வென்ஷன் பிரசங்கி தான். ఆయన కూడా ఒక కన్వెన్షన్ ప్రసంగికుడే. அவர் ஒரு விசேஷமான கன்வென்ஷன் பிரசங்கி. ఆయన ఒక విశేషమైన కన్వెన్షన్ ప్రసంగికుడు. அவர் உடனே சொன்னார், ஆமா பாஸ்டர், என்கிட்ட கூட ஜெபம் பஞ்சத்தில் இருக்கிறது என்று சொன்னார். అవును పాస్టర్ గారండి, నా దగ్గర కూడా ప్రార్థన క్షేమమును గురించే ఉన్నదని చెప్పాడు. జపజీవియం పంచத்திலே இருக்கிறது. మా దగ్గర ప్రార్థన జీవితము కరువుగా క్షేమముగా ఉంటున్నది. ஆமா, தாழ்மை பஞ்சத்தில் இருக்கிறது. తగ్గింపు అది కరువుగా ఉంటున్నది. పరిశుద్ధం అది పంచத்தில் இருக்கிறது. పరిశుద్ధత అది కరువై ఉన్నది. పంచத்திலே ఆహారం கிடைக்காதது போல ఆ క్షేమమందు ఆహారము దొరకనట్లుగా, தண்ணீர் கிடைக்காதது போல పానము దొరకకపోనట్లుగా சில நேரங்களிலே ஜெபிக்க முடியாத பஞ்சத்துக்குள்ளே நாம் போய் விடுகிறோம். కొన్ని సందర్భములో ప్రార్థన చేయుటకు వీలులేని కరువులోనికి మనం వెళ్ళిపోవచ్చున్నాం. பரிசுத்தம் இல்லாத அனுபவங்கள் நம்மை பஞ்சத்துக்குள்ளே கொண்டு போய் விடுகிறது. పరిశుద్ధత లేని అనుభవములు మనల్ని కరువులోనికి తీసుకొని వెళ్ళిపోవచ్చున్నవి. பாவத்தால் நாம் நிரப்பப்பட்டு விடுகிறோம். పాపము చేత మనం నింపబడిపోవచ్చున్నాం. தாழ்மை அது எந்த ஊழியத்திலுமே பார்க்க முடிகிறது இல்லை. తగ్గింపు దీనత్వము ఏ సేవకుల్లో కూడా చూడలేకపోవచ్చున్నాం. ஆம் பிரியமானவர்களே, சபையிலே இப்படிப்பட்ட பஞ்சங்கள் சில நேரங்களில் வருகிறது. ప్రియమైన వారలారా, సంఘములో ఇలాంటి కరువు క్షేమములు వచ్చుచూ ఉన్నవి. இந்த நாட்களிலே உங்கள் வாழ்க்கையிலே நீங்கள் எந்த பஞ்சத்தில் இருக்கிறீர்கள், இல்லாவிட்டால் நீங்கள் செழிப்பா இருக்கிறீர்களா என்பதை நீங்கள் இந்த வார்த்தைகளை கேட்கும் போது நீங்கள் சிந்திக்க கடமைப்பட்டிருக்கிறீர்கள். ఈ దినాలలో మీ జీవితంలో ఎలాంటి కరువులు ఉంటున్నవి, లేదా
మీరు సమృద్ధిగా ఉంటున్నారా? ఈ వాక్యముని విని మీ జీవితాన్ని పరిశీలించుకోవలసిన వారుగా ఉంటున్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆபிரகாமின் நாட்களிலே ஒரு பஞ்சம் வந்தது. అబ్రహాము దినములలో ఒక కరువు వచ్చెను. ஈசாக்கின் நாட்களிலே ஒரு பஞ்சம் வந்தது. ఈసాకు కాలంలో ఒక క్షామం వచ్చెను. பெத்லகேமிலே அந்த நகோமியின் நாட்களிலே ஒரு பஞ்சம் வந்தது. బెత్లెహేములో నయోమి దినములలో ఒక క్షామము పుట్టెను. ராஜாக்களின் நாட்களிலே எருசலேமிலே ஒரு பஞ்சம் வந்தது. రాజుల దినములలో యెరూషలేములో ఒక క్షామము పుట్టెను. சமாரியாவிலே ஒரு பஞ்சம் வந்தது. సమరయాలో క్షామము పుట్టెను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. கர்த்தருக்கு சித்தமானால் இந்த தலைப்புகளிலே நாம் சத்தியங்களை சிந்திக்க போகிறோம். దేవుని చిత్తమైతే ఈ అంశముల మీద మన సత్యములను మనం ధ్యానించబోచున్నాం. இன்றைக்கு இந்த முதல் நாள் மாலை வேளையிலே நாம் ஆபிரகாமின் நாட்களிலே வந்ததான பஞ்சத்தை குறித்து நாம் சிந்திக்க போகிறோம். ఈ దినము ఈ మొదటి రోజు సాయంత్రంన అబ్రహాము దినములో కలిగిన కరువు క్షామమును గురించి మనం నేర్చుకొనబోచున్నాం. ஆதியாகமம் புத்தகத்திற்கு நாம் திருப்பும் பொழுது ఆది కాండమునకు మనం వచ్చేటప్పుడు 12వ அதிகாரம் 12వ అధ్యాయం ஆதியாகமம் 12వ அதிகாரம் 10వ వచనத்தை వాసింగల్. ఆది కాండము 12వ అధ్యాయం 10వ వాక్యం. అప్పుడు ఆ దేశంలో కరువు వచ్చెను. ఆ దేశంలో కరువు భారంగా ఉన్నందున అబ్రహాము ఆ ఐగుప్తు దేశంలో నివసించుటకు అక్కడికే వెళ్ళెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இங்கே படிக்கிறோம், ஆபிரகாமின் நாட்களிலே ஒரு பஞ்சம் வந்தது. అబ్రహాము దినములలో ఒక కరువు వచ్చెను. அப்பொழுது ஆபிரகாம் கானான் தேசத்தை விட்டு அவன் எகிப்து தேசத்திற்கு தங்கும்படி போய்விட்டான். అప్పుడు అబ్రహాము కనాను దేశమును విడిచిపెట్టి ఐగుప్తు దేశమందు నివసించుటకు అక్కడికి వెళ్ళెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பஞ்சம் என்று சொல்லும் பொழுது நமக்கு வருகிற சோதனைகள் என்று சொல்லலாம். కరువు అని చెప్పేటప్పుడు అది మనకొచ్చే శోధనలని చెప్పవచ్చు. தேவ அன்புக்கு வந்த சோதனை, దేవుని ప్రేమకు వచ్చిన శోధన, பரிசுத்தத்திற்கு வந்த சோதனை, పరిశుద్ధతకు వచ్చిన శోధన, ஊழியத்திலே வருகிற சோதனை, సేవలో వచ్చే శోధనలు, உங்கள் விசுவாசத்துக்கு வருகிற சோதனை, మీ విశ్వాసమునకు వచ్చే శోధనలు. நீங்கள் சோதனையிலே போய் கொண்டிருந்தால் பஞ்சத்திலே போய் கொண்டிருக்கிறீர்கள். మీరు శోధనల గుండా వెళ్ళుచూ ఉంటే మీరు కరువులో వెళ్ళుచూ ఉన్నారు. இந்த ஆபிரகாம் முற்பிதா என்ன செய்கிறார்? ఈ పూర్వ పితరుడు ఈ అబ్రహాము ఏమి చేయుచున్నాడు? இந்த கானான் தேசம் அது செழிப்பான தேசம். இப்பொழுது அங்கே பஞ்சம் வந்து விட்டது. కనాను దేశము సస్య సమృద్ధి కలిగిన దేశము. అయితే ఇప్పుడు అక్కడ కరువు ఏర్పడెను. அது சாதாரண பஞ்சம் அல்ல, అది సాధారణమైన కరువు కాదు. அது கொடிய பஞ்சமா இருக்கிறது. అది భారమైన కరువుగా ఉండెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. அப்பொழுது ஆபிரகாம் என்ன செய்தார்? అప్పుడు అబ్రహాము ఏమి చేసెను? தேவன் கொண்டு வந்த தேசத்தை விட்டு அவர் எகிப்து தேசத்திற்கு போனார். దేవుడు తనను తీసుకొని వచ్చిన దేశమును విడిచిపెట్టి ఐగుప్తు దేశమునకు అతడు వెళ్ళెను. சோதனைகள் வரும்போது நாம் தைரியமாய் நிற்க வேண்டும். శోధనలు వచ్చేటప్పుడు మనం ధైర్యంగా నిలబడవలేను. பிரச்சனைகள் வரும்போது நாம் தைரியமாய் நிற்க வேண்டும். సమస్యలు వచ్చేటప్పుడు మనం ధైర్యంగా నిలబడవలేను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பயப்படுகிறவர்கள் அவர்கள் நரகத்திலே காணப்படுவார்கள். పిరికి వారు నరకమందు కనిపించుదురు. பயமுள்ள ஆவியை கர்த்தர் நமக்கு கொடுக்கவில்லை. పిరికితనం కలిగిన ఆత్మను దేవుడు మనకి ఇవ్వలేదు. பலமும் அன்பும் தெளிந்த புத்தியும் உள்ள ஆவியை கர்த்தர் நமக்கு தந்திருக்கிறார். శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహం కలిగిన ఆత్మనే ఆయన మనకు ఇచ్చి ఉన్నారు. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆம், மனிதனுடைய வாழ்க்கையிலே சோதனைகள் இல்லாமல் இருக்க முடியாது. అవును, మనుషుల యొక్క జీవితంలో శోధనలు లేకుండా ఉండవు. பிரச்சனைகள் இல்லாமல் இருக்க முடியாது. సమస్యలు లేకుండా ఉండవు. உலகத்திலே பிறந்த நாள் முதல் மரிக்கும் நாள் வரை அவன் பிரச்சனைகளை சந்தித்துக் கொண்டே இருக்கிறான். లోకములో పుట్టిన దినం మొదలుకొని మరణించే దినం వరకు వాడు సమస్యలను సంధించుచూ ఉన్నాడు. குழந்தை பிறக்கும் போது அந்த குழந்தை அழ வேண்டுமா? బిడ్డ పుట్టేటప్పుడు ఆ బిడ్డ ఏడవలనంట. பிறந்தபோது அழுதவங்க எல்லாம் ஒரு அலையிலேயே சொல்லுங்கள். పుట్టిన తర్వాత ఏడ్చాను అని చెప్పేవారు ఒక హల్లెలూయా చెప్పండి. నాకెట్లా తెలుసు పాస్టర్? నేను పుట్టేటప్పుడు నేను ఏడిచానా లేదా మీ అమ్మ నాన్న అడగండి, చెప్తారు.
அந்த குழந்தை அழ வேண்டுமா? ఆ బిడ్డ ఏడవలేను. పుట్టిన వెంటనే ఏడవాలి. ఏడితే మంచి అన్ని ఓకే ఆల్ రైట్ అని అర్థం. అన్ని ఆరోగ్యంగా పుట్టింది బిడ్డ అని అర్థం. ఏడవకపోతే టెన్షన్ అయిపోతారు. డాక్టర్ టెన్షన్ అయిపోతారు, నర్సు టెన్షన్ అయిపోతారు, తల్లి టెన్షన్ అయిపోతుంది, అక్కడ ఉన్న అందరూ టెన్షన్ అయిపోతారు. పల్లెటూరులో ఏం చేస్తారంటే గిల్లుతారంట. ఆ బిడ్డ ఏడవాలి గిల్లుతారంట. కొన్ని పిల్లలు ఎంత గిల్లినా ఏమి లేదు. అప్పుడు ఏదో ప్రాబ్లం ఉంది, ఆ బిడ్డతో ఏదో ప్రాబ్లం ఉంది, ఏడవాలి. ఏడుస్తే అది ఓకే, మంచి బిడ్డ ఆరోగ్యంగా పుట్టింది, ஆண்டவருடைய నామത്തിന് మహిమ ఉండాలి. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நான் ஏன் சொல்லுகிறேன் என்றால், నేను ఎందుకు ఈ విషయాన్ని చెప్పుచున్నానంటే, நீங்கள் பிறக்கும் போதே அழுதீர்கள். మీరు పుట్టేటప్పుడే ఏడ్చితిరి. భూమికి వంద అన్றைకే நீங்கள் అழுదీர்கள். భూమికి వచ్చినప్పుడే మీరు ఏడ్చారు. ఎప్పుడు వరకు ఏడవాలి? ఎప్పుడు వరకు ఏడవాలి? చనిపోయే వరకు, పాతి పెట్టే వరకు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆனால் சோதனைகளை நாம் ஜெயிக்க முடியும். అయితే శోధనలను మనం జయించగలం. சோதனைகளுக்கு தப்பித்துக் கொள்ள முடியாது. శోధనలకు మనం తప్పించుకోలేము. சில வாலிபர்கள் புத்திசாலிகள், కొంతమంది యవ్వనస్తులు బుద్ధిమంతులు కళ్యాణం பண்ணிக்கொள்கிறார், వివాహం చేసుకుంటున్నారు. ఎందుకు? సేవలో కష్టం అంట. సేవలో చాలా కష్టం అంట. అవ్వా, నాకు సేవ సెట్ అవ్వదు పాస్టర్, దయచేసి నన్ను పిలవద్దు పాస్టర్. இங்க இருக்கிற கஷ்டம் அங்க 10 மடங்கு கஷ்டம் இருக்கு. ఇక్కడ ఉన్న కష్టం కంటే 10 అంతల కష్టం ఆ వైపు ఉంది. ஆமா, கல்யாணம் பண்ண பிறகுதான் தெரியும். వివాహం చేసుకున్న తర్వాతనే అది మీకు అర్థమయ్యిద్ది. ஆமா, తర్వాత ఎవరు ఏం చేయలేరు. మీ డాడీ, మీ మమ్మీ, మీ పాస్టర్, మీ సిస్టర్ ఎవరు ఏం చేయలేరు. எல்லா இடத்திலும் பிரச்சனை இருக்கிறது. అన్ని స్థలంలో సమస్యలు ఉన్నాయి. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இவங்களுக்கும் பிரச்சனை இருக்கிறது, వీరికి సమస్యలు ఉన్నాయి. இவங்களுக்கும் பிரச்சனை இருக்கிறது, వీరికి కూడా సమస్యలు ఉన్నాయి. అదంతా ముక్కాడు పోటు ఉకాందు இருக்கிறாங்க. అందుకే ముసుగేసుకుని కూర్చొని ఉన్నారు. తెలియకుండా వచ్చేసాను, తెలియకుండా వచ్చాను, ముందే తెలిసి ఉంటే పెళ్లి చేసి ఉంటాను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நல்லது, கர்த்தர் இவளை நேசிக்கிறார். దేవుడు వీరిని ప్రేమించుచున్నారు. சில பாஸ்டர், சில பிரதர்ஸையும் சில சிஸ்டர்ஸையும் பார்க்கும்போது நான் இப்படி நினைக்கிறேன். కొంతమంది సిస్టర్స్ ని, కొంతమంది బ్రదర్స్ ని చూసేటప్పుడు నేను ఈ విధంగా ఆలోచిస్తాను. ప్రభువా, మంచి కార్యం చేశావు. ప్రభువా, మంచి కార్యం చేశారు ప్రభువా. వాళ్ళు సేవకి వచ్చేసారు, వాళ్ళ సేవకు వచ్చారు ప్రభువా. లేకపోతే ఆ అమ్మాయి అంతే. ఆ బ్రదర్ ఒక అమ్మాయిని పెళ్లి చేసి ఉంటే ఆ అమ్మాయి అంతే అయిపోతుంది. అలాగే కొంతమంది సిస్టర్స్ పెళ్లి చేస్తుంటే బాబు పాపం, అబ్బాయి పాపం చంపేస్తారు. ஆமாம், நம்ம விஜயவாடா சென்டரில் இருக்கிற சில சகோதரிகளை, சில சகோதரர்களை நான் பார்க்கும்போது, ஆண்டவரே, அவர்களை ஊழியத்து கொண்டு வந்ததற்காக உமக்கு நன்றி. అవును, మన విజయవాడ సెంటర్లో ఉన్న కొంతమంది సహోదరులను చూసి వాళ్ళని చూసిన వెంటనే, ప్రభా, వాళ్ళని సేవకు తీసుకొని వచ్చినందుకు కృతజ్ఞతలు. ఇక్కడ సెట్ కాకపోతే, వైజాగ్ సెట్ కాకపోతే ఏం చేయవచ్చు? గుంటూరు చేసుకోవచ్చు. గుంటూరు సెట్ కాకపోతే ఏం చేసుకోవచ్చు? రాజమండ్రి చేసుకోవచ్చు. రాజమండ్రి సెట్ కాకపోతే ఏం చేయవచ్చు? మాచర్ల. భార్యాభర్తకి ట్రాన్స్ఫర్ లేదు. భార్యాభర్తకి ట్రాన్స్ఫర్ ఉందా? లేదు. విడాకులు ఇస్తే అయిపోతావు. విడాకులు ఇచ్చిన భార్య, విడాకులు ఇచ్చిన భర్త అయిపోతావు. నీకు పరలోకం లేదు. తెలుసా మీకు? విడాకులు ఇవ్వకూడదు.
దేవుని బిడ్డలు విడాకులు ఇవ్వకూడదు. నో డివోర్స్, నో డివోర్స్. డివోర్స్ ఇస్తే ఆ భర్త పరలోకం వెళ్ళడు, డివోర్స్ ఇస్తే ఆ భార్య పరలోకం వెళ్ళదు, వాళ్ళు నరకానికి వెళ్తారు. కాబట్టి 1000 సారి ఆలోచించి మీరు పెళ్లి చేసుకోండి. చేసుకోవద్దని నేను చెప్పలేదు. నో ట్రాన్స్ఫర్. ఇక్కడ ఒక ఎక్స్ట్రా ఫెసిలిటీ ఉంది. పెద్ద కాకు బ్రదర్కు పడకపోతే ట్రాన్స్ఫర్ తీసుకోవచ్చు. ఈ సెంటరే పడకపోయినా వేరే సెంటర్కు ట్ரான்ஸ்ஃபர் இஸ்தார். அல்லேலூயா. உலகத்தில் இருந்தாலும் ஊழியத்தில் இருந்தாலும் உங்களுக்கு பஞ்சங்கள் உண்டு. లోకములో ఉన్నప్పటికీ సేవలో ఉన్నప్పటికీ మీకు కరువు ఉన్నది. உங்களுக்கு சோதனைகள் உண்டு, మీకు శోధనలు కలవు. ஆபிரகாம் அந்த கொடிய பஞ்சத்தை என்ன செய்தான்? అబ్రహాము ఆ భారమైన కరువుని ఏం చేశాను? எகிப்துக்கு ஓடி போனார். ఐగుప్తుకు పారిపోయాను. எகிப்துக்கு ஓடி போனார். ఐగుప్తుకు పారిపోయాను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பாஸ்டர், அதுல என்ன தப்பு இருக்கு பாஸ்டர்? పాస్టర్ గారండి, దాంట్లో ఏం తప్పు ఉంది పాస్టర్ గారండి? இங்க சாப்பாடு கிடைக்கல, ఇక్కడ ఆహారం లభించలేదు, இங்க தண்ணி கிடைக்கல, ఇక్కడ పానము దొరకలేదు. எகிப்துல சாப்பாடு கிடைக்குது, ఐగుప్తులో ఆహారం దొరుకుచున్నది, எகிப்துல தண்ணி கிடைக்குது, ఐగుప్తులో నీళ్లు దొరుకుచున్నవి. அது போனது குத்தமா தப்பா? అక్కడికి వెళ్ళుట అది తప్ప? ஆனால் ஒரு பெரிய தவறு நடந்தது. అయితే ఒక పెద్ద తప్పు జరిగేను. ஒரு பெரிய தவறு அங்கே நடந்தது. ఒక పెద్ద తప్పు జరిగేను. சோதனைகளை ஜெயிக்க வேண்டுமே தவிர சோதனையிலிருந்து தப்பிக்கொள்ள விரும்பாதிருங்கள். శోధనలు జయించాలి, కానీ శోధనలు తప్పించుకోవాలని కోరుకోవద్దు. ஆதியாகமம் 16ஆம் அதிகாரம் சொல்லுகிறது. ఆదికాండము 16వ అధ్యాయం చెప్పుచున్నది. 16ஆம் அதிகாரம் முதல் 2 వచనங்களை వాసియండి. ఆదికాండం 16వ అధ్యాయము మొదట 2 వాక్యములను చదువుకొనిదాం. అబ్రాం భార్య అయిన సారాయి అతనికి పిల్లలు కనలేదు. ఆమెకు అగరు అను ఐగుప్తురాలైన దాసియుండెను. కాగా సారాయి, ఇదిగో నేను పిల్లలు కనకుండా యెహోవా చేసి ఉన్నాడు, నీవు దయచేసి నా దాసితో పొమ్ము, ఒకవేళ ఆమె వలన నాకు సంతానము కలుగవచ్చునని అబ్రాంతో చెప్పెను. అబ్రాం సారాయి మాట వినెను. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பஞ்ச காலம் வரை கானான் தேசத்தை விட்டுவிட்டு எகிப்து தேசத்திற்கு ஆபிரகாம் போயிருந்தார். కరువు కాలం వరకు కనాను దేశమును విడిచిపెట్టి ఐగుప్తు దేశమునకు అబ్రహాము నివసించుటకు వెళ్ళెను. எவ்வளவு மாதங்கள் எவ்வளவு வருடங்கள் அந்த பஞ்சம் இருந்தது என்ற குறிப்புகள் இல்லை. ఎన్ని నెలలు ఎన్ని సంవత్సరములు ఆ కరువులు ఉండేనని చెప్పబడలేదు. ஆனால் மறுபடியுமாக ஆபிரகாம் எகிப்தை விட்டு கானான் தேசத்திற்கு கர்த்தர் காட்டின தேசத்திற்கு வந்து சேர்ந்தார். మళ్ళీ అబ్రహాము ఆ ఐగుప్తును విడిచిపెట్టి యెహోవా అతని చూపించిన కనాను దేశమునకు తిరిగి వచ్చెను. 16ஆம் அதிகாரம் 3ஆம் వచనం சொல்லுகிறது. 16వ అధ్యాయం 3వ వాక్యం చెప్పుచున్నది. కాబట్టి అబ్రాము కనాను దేశంలో 10 ఏండ్లు కాపురం ఉన్న తరువాత, போதும் 17 కాపురం ఉండిన తరువాత ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. இப்பொழுது எகிப்திலிருந்து அவர் வந்து விட்டார். ఇప్పుడు అతడు ఐగుప్తులో నుండి తిరిగి వచ్చాను. 10 வருஷம் அவர் குடியிருக்கிறார். 10 సంవత్సరములు అతడు కాపురం ఉండెను. ஆனால் அவன் திரும்ப வரும்போது ஆகார் என்ற ஒரு அடிமை பெண்ணை, வேலைக்கார பெண்ணை எகிப்திலிருந்து கண்டுபிடித்து அவன் கொண்டு வந்தான். అయితే అతడు తిరిగి వచ్చేటప్పుడు ఐగుప్తులో నుండి దాసి అయిన హాగారును, పని మనిషి అయిన హాగారును అతడు తీసుకొని వచ్చాను. பிரியமானவர்களே, அவன் எகிப்துக்கு போகாமல் இருந்தால் ஆகார் அவன் கண்டுபிடித்திருக்க மாட்டான். ప్రియమైన వారలారా, అతడు ఐగుప్తుకు వెళ్లకుండా ఉంటే హాగారును అతడు కనిపెట్టేవాడు కాదు. ஒருவேளை அவள் நல்ல வேலை செய்கிற ஒரு பெண்ணாக இருந்திருப்பாள். ఒకవేళ ఆమె మంచిగా పనిచేసే ఒక అమ్మాయిగా ఉండవచ్చు. தன்னுடைய வீட்டிலே இப்படி வேலை செய்கிற ஒரு பெண் இருந்தால் நல்லது என்று ఆబ్రహాం அந்த பெண்ணை எடுத்துக்கொண்டான். ఇంట్లో ఇలా ఒక మంచిగా పనిచేసే
ఒక స్త్రీ ఉంటే మంచిది అని చెప్పి ఆమెను తీసుకున్నాడు. அவள் எகிப்து தேசத்திலே பிறந்தவள். ఆమె ఐగుప్తు దేశమందు పుట్టినది. அவள் எகிப்து தேசத்தை சேர்ந்தவள். ఆమె ఐగుప్తు దేశమునకు చెందినది. இப்பொழுது அவன் திரும்பி கானானுக்கு வரும்பொழுது ఇప్పుడు అతడు తిరిగి కనానుకు వచ్చేటప్పుడు அந்த ஆகாரை அவன் கொண்டு வந்தான். హాగరును అతడు తీసుకుని వచ్చెను. நடந்தது என்ன? జరిగినది ఏంటి? தனக்கு அவளை மனைவியாக்கி கொண்டான். అతడు తనకు హాగరుని భార్యగా చేసుకొనేను. அடிமை பெண்ணை ஆகாரை அவன் వివాహం செய்து கொண்டான். దాసిని హాగరును అతడు భార్యగా చేసుకొనేను. அவனுக்கு பிறந்த மகன் தான் இஸ்மவேல். ఆమె అతనికి పుట్టిన కుమారుడే ఇస్మాయేలు. அன்றைக்கு அந்த பஞ்சத்திலே ஆபிரகாம் போகாமல் கர்த்தரை நம்பி அந்த பஞ்சத்திலே அவன் அங்கே கானானிலே இருந்திருப்பார் என்றால், ఆ దినము అబ్రహాము ఆ కనానులో వచ్చిన కరువుని వదిలి ఐగుప్తుకు పోకుండా ఉండి ఉంటే, இன்றைக்கு இஸ்மவேல் கிடையாது. ఇప్పుడు ఈ దినాల్లో ఇస్మాయేలు ఉండి ఉండడు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆபிரகாம் செய்த பெரிய தவறு அதுதான். అబ్రహాము చేసిన పెద్ద తప్పు అదే. பிரியமானவர்களே, சோதனையை தப்பித்துக் கொள்ள நினைக்காதிருங்கள். అవును ప్రియమైన వారులారా, శోధనను తప్పించుకోవాలని కోరవద్దు. சோதனைக்கு ஷார்ட் கட் இருக்கிறதா என்று தேடாதிருங்கள். ఆ శోధనకి షార్ట్ కట్ ఉందా అని వెతకకండి. பிரியமான சோதனையை ஜெயிக்கும்படியாக நீங்கள் விரும்புங்கள். ప్రియమైన వారులారా, శోధనను జయించాలని కోరండి. ஒரு அடிமை பெண்ணை அவன் மனைவியாக்கி கொண்டான். ఒక దాసిని అతడు భార్యగా చేసుకొనేను. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆனாலும் தேவன் ஒத்துக்கொள்ளவில்லை. అయినను దేవుడు దానిని అంగీకరించలేదు. அவனுக்கு பிள்ளை பிறந்தாலும், అతనికి ఆ బిడ్డ పుట్టినప్పటికీ அந்த ஆகாரையும் இஸ்மவேலையும் ஒரு கட்டத்திலே அனுப்பிவிடும்படியாய் சொன்னார். ఆ హాగారును ఇస్మాయేలును ఒక సందర్భంలో పంపించమని చెప్పాను. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. அது ஆபிரகாமுக்கு இஷ்டமில்லாமல் இருந்தது. అది అబ్రహాముకు ఇష్టం లేకపోయేను. ஆனாலும் கர்த்தர் கண்டிப்பாய் சொல்லிவிட்டார். అయితే దేవుడు ఖచ్చితంగా చెప్పాను, நீ சாராளின் வார்த்தைக்கு கீழ்ப்படி, నువ్వు శారా మాటకి లోబడుము, நீ அவளை அனுப்பிவிடு, నీవు ఆమెను పంపివేయుము. கர்த்தருடைய பரிசுத்த நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. இந்த அடிமை பெண் ஆகிய ஆகார் நம்முடைய வாழ்க்கையிலே நம்மை அடிமைப்படுத்த விரும்புகிற வல்லமைகளுக்கு ஒப்பாக சொல்லலாம். ఆ దాసి అయిన హాగారు మన జీవితంలో మనల్ని కొన్ని కార్యాలకు దాసులుగా మార్చే శక్తులకు దాన్ని పోల్చి చెప్పవచ్చు. பிசாசு மனிதனை அடிமையாக்க விரும்புகிறான். అపవాది మనుషులని దాసులుగా మార్చాలని కోరుచున్నాడు. ஒவ்வொரு மனிதனையும் அவன் அடிமையாக்க விரும்புகிறான். ప్రతి మనుషుణ్ణి దాసులుగా మార్చాలని కోరుచున్నాడు. அவர்கள் பாவத்துக்கு அடிமையாக மாறுகிறார்கள். అవును, వారు పాపములకు దాసులుగా మారుచున్నారు. கோபத்துக்கு அடிமையாக அவர்கள் மாறுகிறார்கள். కోపమునకు దాసులుగా మారుచున్నారు. போதை பழக்கங்களுக்கு அடிமையாக மாறுகிறார்கள். మత్తు పదార్థములకు బానిసలుగా మారుచున్నారు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஒரு நாள் இயேசு இஸ்ரவேல் மக்களை, யூதர்களை பார்த்தபடி சொன்னார். ఒక దినము యేసయ్య ఇశ్రాయేలులను చూచి యూదులను చూచి ఈ విధంగా చెప్పిరి, நீங்கள் பாவத்துக்கு அடிமையாயிருக்கிறீர்கள். మీరు పాపమునకు దాసులుగా ఉంటున్నారు. அவர்களுக்கு அது புரியவில்லை. వారికి అది అర్థం కాలేదు. என்ன பாவத்துக்கு அடிமையாயிருக்கிறீர்கள் என்று எங்களை பார்த்து இவர் சொல்லுகிறாரே என்று அவர்கள் நினைத்தார்கள். ఏంటి మీరు పాపములకు దాసులై ఉన్నారని మమ్మల్ని చూసి ఏం చెప్తున్నారని ఆలోచించిరి. யோவான் சுவிசேஷத்தை படிக்கும் பொழுது, యోహాను సువార్తలో మనం చదివేటప్పుడు, ஒருவன் பாவம் செய்தால் அவன் பாவத்துக்கு அடிமையாயிருக்கிறான் என்று இயேசு சொன்னார். ఒకడు పాపము చేసినట్లయితే వాడు పాపమునకు దాసుడు అని యేసు ప్రభు చెప్పాను. யோவான் சுவிசேஷம் 8వ அதிகாரம் 34వ వచనం. యోహాను సువార్త 8వ అధ్యాయము 34వ వాక్యం. అందుకు యేసు, పాపము చేయి ప్రతివాడును పాపమునకు దాసుడని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. பாவம் செய்கிறவன் பாவத்திற்கு அடிமையாயிருக்கிறான். పాపము చేయి ప్రతివాడు పాపమునకు దాసుడు. கோபப்படுகிறீர்கள், కోపపడుచున్నారు, கோபத்துக்கு அடிமையா இருக்கிறோம். కోపానికి దాసులుగా ఉంటున్నాం. பொய் சொல்லுகிறீர்கள், అబద్ధం చెప్తున్నాం, பொய்க்கு అடிமையா இருக்கிறோம். ఆ అబద్ధమునకు దాసులుగా ఉంటున్నాం. பொறாமைப்படுகிறீர்கள், అసూయ పడుచున్నారు,
நாம் பொறாமைக்கு அடிமையா இருக்கிறோம். మన అసూయకు దాసులుగా ఉంటున్నాం. பொறாமை இல்லாதவங்க ஒரு அலையிலேயே சொல்லுவோம். అసూయ లేని వారు ఒక హల్లెలూయా చెప్పండి. ஊழியக்காரங்க கூட கை தூக்க முடியாது. సేవకులు కూడా చేతులు పైకెత్తలేరు. ఉన్నారా అసూయ లేని సేవకులు? యేசுதாஸுக்கு எனக்கு 100% கோபம் இருக்கு. அவர் தான் கை தூக்குறாரு. యేసుదాస్ బ్రదర్ మీద నాకు 100% కోపం. ఆయనకి నా మీద 100% కోపం ఉంది. సిస్టర్స్ లేని సంఘంలో ఉన్నారు. ఆయన ఇప్పుడు చెయ్యొస్తున్నాడు, నాకు ఎవరి మీద ఏ అసూయ లేదని. ఇప్పుడు సిస్టర్స్ ఉన్న సంఘంలో ఉన్న వాళ్ళందరూ చూసి ఫుల్ అసూయలో ఉన్నాడు. ఆ చిన్న బ్రదర్కి సిస్టర్ ఉన్నారు, ఆ చిన్న బ్రదర్కి ట్రే పోతుంది, నాకు ట్రే ఇవ్వడానికి ఎవరు? నేను ఎల్డర్ బ్రదర్గా ఉన్నాను, ఈ పాస్టర్ సెంటర్ పాస్టర్ నన్ను ఇట్లా పెట్టారు. అసూయతో నిండి ఉన్నాడు, అయినా చెయ్యెత్తున్నాడు. ஒரு ஆள் இந்த மொபைலில் போடுறீங்களா? அது என்ன போடுறீங்க? ఏం పెడుతున్నారు? వాట్సాప్లో పెడుతున్నారు కదా స్టేటస్. అది నాకు తెలియదు, అందుకే మాట రాలేదు. నాకు వాట్సాప్ లేదు, సెల్ ఉంది, వాట్సాప్ లేదు. కాబట్టి నేను స్టేటస్ పెట్టలేదు. ஒருவர் இப்படி சொன்னார். ఒక వ్యక్తి ఈ విధంగా చెప్పాను, நான் ஸ்டேட்டஸ் போட்டேன், என் ஸ்டேட்டஸ் போய்விட்டது. నేను స్టేటస్ పెట్టాను, నా స్టేటస్ పోయాను. ఎప్పుడు నేను స్టేటస్ పెట్టానో అప్పుడు నాకు ఉన్న స్టేటస్ పోయింది అంటున్నాడు. தொடர்ந்து அவர் சொல்லுகிறார். అతను కొనసాగించి చెప్తున్నాడు. அவர் என்ன ஸ்டேட்டஸ் போட்டாரா? ఆయన ఏ స్టేటస్ పెట్టాడంటే, என் சொந்த உழைப்பினால் நான் காசு சம்பாதித்து ஒரு புதிய 2 வீலரை நான் வாங்கியிருக்கிறேன். నా సొంత కష్టార్జితం చేత ఒక కొత్త 2 వీలర్ని నేను కొంటిని. அந்த 2 வீலர் போட்டோ போட்டு ఆ 2 వీలర్ యొక్క ఫోటోని వేసి, இது என்னுடைய சொந்த உழைப்பினால் சம்பாத்தியத்தினால் வாங்கின வாகனம், ఇది నా సొంత కష్టార్జితము చేత కొనిన వాహనము. 200 பேர் பார்த்தாங்க, 200 మంది చూశారండి. ఆ స్టేటస్ ని 200 பேர் பார்த்தாங்க. ఆ స్టేటస్ ని 200 మంది చూశారు. அவர் சொல்றாரு, ఆయన చెప్పారు, என் சொந்தக்காரன் ஒருத்தன் பார்த்தான், నా బంధువు ఒకడు చూశాడు, இன்னொரு சொந்தக்காரன் பார்த்தான், నా బంధువు ఇంకొకడు చూశాడు. ఎవరు చూస్తారని మనకు తెలుస్తుంది, మనకు అర్థమవుతుంది. ఎవరు చూసారా లేదా అని వస్తుంది. చూసారంటే ఎవరు చూసారని కూడా మనకు వస్తుంది. మూడవది ஒரு బంధు ஒரு சொந்தக்காரன் பார்த்தா, మూడవగా నా బంధువులో ఇంకొకడు చూశాడు. அவங்க பார்க்க தொடங்கினதிலிருந்து, వారు చూచుటకు ప్రారంభించినది మొదలుకొని తల వలిక ఆరంభించింది. నాకు తలనొప్పి ప్రారంభమయ్యాను. జ్వరం వர ఆరంభించింది. నాకు జ్వరం రావుటకు ప్రారంభమైంది. தலையிலிருந்து கால் வரையும் பயங்கரமா என்னவோ பண்ணிட்டே இருக்கு. తల మొదలుకొని కాళ్ళు వరకు భయంకరంగా ఏదో నన్ను తొందర పెడుచున్నది. என்னால் ஆபீஸ்ல வேலை செய்ய முடியவில்லை. నా వల్ల ఆఫీసులో పని చేయటకు వీలు కాకుండా ఉంది. சீக்கிரமா வீட்டுக்கு வந்து படுத்து விட்டேன். త్వరగా ఇంటికి వచ్చి పండుకున్నాను. அம்மா அம்மா சுக்கு காபி போட்டு கொடுக்குறாங்க, இஞ்சி காபி போட்டு கொடுக்குறாங்க. తల్లి గారు సొంటి కాఫీ, అల్లం కాఫీ వేసి ఇచ్చారు. ஆனாலும் போகவில்லை. అయినా కూడా అది పోలేదు. డాక్టర్ இடத்துல போனேன், ஒன்றும் போகவில்லை. డాక్టర్ ఎద్దకి వెళ్ళి తిని అయినా కూడా ఏమి కాలేదు. ஒரு ஜோதிடத்திலே போனேன், ఒక జ్యోతిష్కుడు దగ్గరికి వెళ్ళి తిని அப்படி சொன்னேன், ஐயா நான் ஸ்டேட்டஸ் போட்டதிலிருந்து என்னுடைய ஆரோக்கியம் போய்விட்டது. నేను వెళ్ళి చెప్పాను, అయ్యగారు నేను స్టేటస్ పెట్టినప్పటి నుండి నా ఆరోగ్యం పోయాను. அவர் சொன்னார், இதுக்கு ஒரு மருந்து இருக்குன்னு சொன்னார். ఆయన చెప్పాడు, దీనికి ఒక మందు ఉందని చెప్పాడు. என்ன செய், என்னுடைய புதிய 2 வீலர் యాక్సిడెంట్ ஆயிடுச்சுன்னு ஒரு ஸ்டேட்டஸ் போடுவாను. ఇంకా ఆయన ఏం చేయాలంటే, నా కొత్త 2 వీలర్ యాక్సిడెంట్ అయిపోయిందని ఒక స్టేటస్ పెట్టమని చెప్పాడు. உடனே அவன் ஒரு ஸ்டேட்டஸ் போட்டான். వెంటనే అతడు ఒక స్టేటస్ పెట్టాడు. நான் கஷ்டப்பட்டு சம்பாதித்த
வாங்கின அந்த டூ வீலர் இப்பொழுது ஆக்சிடென்ட் ஆகிவிட்டது. నేను కష్టపడి కొనిన ఆ టూ వీలర్ ఇప్పుడు అది యాక్సిడెంట్ అయ్యింది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. முதல் பந்து பார்க்கிறார், బంధువులో మొదటి వ్యక్తి చూస్తున్నాడు. రెండవ బంధు பார்க்கிறார், బంధువులో రెండో వ్యక్తి చూస్తున్నాడు. மூணாவது சொந்தக்காரன் பார்க்கிறார், బంధువులో మూడో వ్యక్తి చూస్తున్నాడు. அவன் சொல்றான், என் தலைவலி போய்விட்டது, అతడు చెప్పాడు, నా తలనొప్పి పోయింది, என் ஜுரம் போய்விட்டது, నా జ్వరం పోయేను, முழு ஆரோக்கியம் எனக்கு கிடைத்து விட்டது, సంపూర్ణ ఆరోగ్యం నాకు లభించెను. தயவுசெய்து யாரும் ஸ்டேட்டஸ் போடாதீங்க. దయచేసి ఎవరు స్టేటస్ పెట్టకండి. உங்கள் சபையில் இருக்கிறவர்கள் பொறாமை உள்ளவர்கள், మీ సంఘంలో ఉన్నవారు అసూయ కలిగిన వారు, உன்னுடைய ஃப்ரெண்ட்ஸ் பொறாமை உள்ளவர்கள், మీ స్నేహితులు అసూయ కలిగిన వారు, உன் நிம்மதியை நீ இழந்து விடுவாய், నీవు నీ నెమ్మదిని కోల్పోవుదువు, உன் ஆரோக்கியத்தை நீ இழந்து விடுவாய், నీ ఆరోగ్యమును కోల్పోవుదువు. மனிதர்கள் பக்தி உள்ளவர்கள் கூட பொறாமைக்கு அடிமையாக இருக்கிறார்கள். మనుషులు భక్తి కలిగిన వారు కూడా అసూయకు దాసులుగా ఉంటున్నారు. ஆபிரகாம் பஞ்சம் வந்தபோது அவன் எகிப்துக்கு போனான். అవును, అబ్రహాము కరువు వచ్చినప్పుడు అతడు ఐగుప్తుకు వెళ్ళాను. திரும்பி வரும்போது எகிப்து தேசத்தை சேர்ந்த ஆகார் என்ற அடிமை பெண்ணோடு வந்தான். అతడు తిరిగి వచ్చేటప్పుడు ఐగుప్తు దేశమునకు చెందిన దాసి అయిన ఆగారుతో తిరిగి వచ్చాను. దాసి కాదు తంబి, అడిమై పెన్. దాసి అంటే అడిమై పెన్నా, బానిసులు. దాసి దాసి కాదు, స్లేవ్. తెలుగులో ఏముంది? దాసి అంటే అది అర్థమా? అడిమై, మెయిడ్ సర్వెంట్. அவள் ஒரு அடிமை, ఆమె ఒక బానిస. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. நீங்கள் சோதனையை ஜெயிக்காவிட்டால், మీరు శోధనను జయించకపోయినట్లయితే, நீங்கள் அந்த பாவத்துக்கு அடிமையாய் விடுவீர்கள். మీరు ఆ పాపమునకు బానిసలవుచున్నారు. உங்கள் மொபைலுக்கு நீங்கள் அடிமையாகி விடுவீர்கள். మీ మొబైల్ కి మీరు బానిసలైపోవచ్చున్నారు. உங்களுக்கு வந்திருக்கிற பஞ்சத்திலே நீங்கள் ஜெயிக்கிறீர்களா தோற்கிறீர்களா? మీకు వచ్చిన మీ కరువులో మీరు జయించుచున్నారా, మీరు ఓడిపోవచ్చున్నారా? கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பிரியமானவர்களே, இந்த பஞ்சத்தை அடிமைத்தனத்திற்கு கொண்டு போகிற பஞ்சம் என்று நான் சொல்ல விரும்புகிறேன். ఈ కరువును దాసత్వమునకు తీసుకొని వెళ్ళే కరువు అని నేను చెప్పుచున్నాను. ஆபிரகாமின் நாட்களிலே கானான் தேசத்திலே வந்த பஞ்சத்திற்கு அவனை அடிமைத்தனத்திற்குள்ளே கொண்டு போகிற పంచం என்று நான் சொல்ல விரும்புகிறேன். అబ్రహాము దినములలో కనానులో వచ్చిన కరువు అది మనుషుని దాసత్వమునకు తీసుకొని వెళ్ళే కరువు అని నేను చెప్పగోరుచున్నాను. நாம் பாவத்திற்கு அடிமைப்பட்டவர்கள் அல்ல, మనము పాపమునకు దాసులము కాదు. நாம் உலகத்திற்கு அடிமைப்பட்டவர்கள் அல்ல, మన లోకమునకు దాసులము కాదు. நாம் மாம்சத்திற்கு அடிமைப்பட்டவர்கள் அல்ல, మనం శరీరమునకు దాసులము కాదు. கண்களின் இச்சைகளுக்கு நாம் அடிமைப்பட்டவர்கள் அல்ல, నేత్రాసకు మనం దాసులము కాదు. ஆம் பிரியமானவர்களே, எந்த மனிதர்களுக்கும் நாம் அடிமைப்பட்டவர்கள் அல்ல. ప్రియమైన వారులారా, ఏ మనుషునికి మనం దాసులము కాము. கர்த்தருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. மரணத்துக்கு மரண பயத்திற்கு அடிமைகளாயிருந்தார்கள். మరణ భయమునకు మనము దాసులుగా ఉన్నట్లయితే, எபிரேயர் 2ஆம் அதிகாரத்திலே படிக்கும் பொழுது, హెబ్రీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చదివేటప్పుడు 15ஆம் வசனம் ఈ విధமாய் சொல்லுகிறது. 15వ వాక్యము మనకి ఈ విధంగా చెప్పుచున్నది. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసము గలవారినందున ఆ ప్రకారమే మరణము యొక్క బలము గలవానిని అనగా అపవాదిని మరణ ద్వారా నశింపచేయుటకును జీవితకాలమంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని, ஜீவகாலமெல்லாம் மரண பயத்திற்கு அடிமையாயிருந்தவர்களை அவர் விடுதலையாக்கும்படியாய் சிலுவையிலே மரித்தார். జీవిత కాలమంతయు మరణ భయము చేత దాస్యముకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన సిలువలో మరణించాను. மரண பயத்திலிருந்து உங்களுக்கு விடுதலை வேண்டுமா? మరణ భయంలో నుండి మీకు విడుదల కావాలేనా? சிலர் தனியா தூங்க மாட்டார்கள். కొంతమంది ఒంటరిగా నిద్రపోలేరు. ஒரு பிரதர், எனக்கு அடுத்த பேட்ச் நினைக்கிறேன், ஒரு பிரதர் ஊழியத்துக்கு வந்தார். ఒక బ్రదర్ నాకు తరువాత బ్యాచ్ ఆయన సేవకు వచ్చాడు. தனியா தங்கவே மாட்டார். అతడు ఒంటరిగా ఎక్కడ కూడా నివసించాడు.
அவர் எல்டரான பிறகு கூட, ఆయన ఎల్డర్ అయిన తరువాత కూడా, அவர் சீனியர் பிரதர் ஆன பிறகு கூட, ఆయన సీనియర్ బ్రదర్ అయిన తరువాత కూడా யாராவது அவர் கூட இருக்க வேண்டும். ఎవరైనా అతనితో ఉండాలి. தனியா அவர் தங்கவே மாட்டார். ఒంటరిగా ఆయన ఎక్కడ కూడా నివసించాడు. கேட்டா பயமா இருக்குன்னு சொல்லுவார். అడిగితే భయంగా ఉందని చెప్పేవాడు. ஊழியக்காரர் தான், సేవకుడే, பிரசங்கம் எல்லாம் பண்ணுவார், ప్రసంగం అంతా చేసేవాడు, ஊழியம் எல்லாம் செய்வார், సేవ చేసేవాడు. ஆனால் ஒரு நாளும் ஒரு இடத்திலும் அவர் தனிமையாக தங்கி இருந்ததில்லை. ఒక్కరోజు ఏ స్థలంలో కూడా ఒంటరిగా అతడు నివసించినది లేదు. ஒரு நாள் அவர் ஊழியத்தை விட்டு போய்விட்டார். ఒక దినం అతడు సేవను విడిచిపెట్టి వెళ్ళిపోయాను. நான் அந்த ஊர் கன்வென்ஷன் போயிருந்தேன். నేను ఆ ఊరికి కన్వెన్షన్ నిమిత్తం వెళ్ళి ఉంటేని என்னை பார்க்க வந்தார். నన్ను చూచుటకు వచ్చాను. சென்டர் பாஸ் ஆயிட்டேன். అప్పుడు నేను సెంటర్ పాస్ట్ అయ్యిన్నాను. நான் சொன்னேன், தம்பி நீ கூட ஊழியத்தில் இருந்தா இந்நேரம் சென்டர் பாஸ் ஆகிருப்பாய். అప్పుడు నేను చెప్పాను, తమ్ముడు నువ్వు సేవలో ఉంటే ఇప్పుడు నువ్వు సెంటర్ పాస్ట్ అయ్యేవాడివి. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును కాక. பயத்திற்கு அவர் அடிமையாக இருந்தார். భయమునకు అతడు దాసుడుగా ఉండెను. தனிமையாக அவர் இந்த ரூம்ல தங்க முடியவில்லை. ఒంటరిగా రూములో బస చేయలేకపోయాడు. பயத்திற்கு நீங்கள் அடிமைகளா இருக்கிறீர்களா? భయమునకు మీరు దాసులుగా ఉంటున్నారా? அப்படியானால் நீங்கள் அந்த பயத்தை ஜெயிக்க வேண்டும். అలాగైతే మీరు ఆ భయమును జయించవలెను. இந்த முதல் நாள் கூட்டத்திலே நாம் ஜெயிக்க வேண்டியது என்ன என்பதை கண்டுபிடியுங்கள். ఈ మొదటి రోజు కూటములో నేను జయించవలసిన కార్యం ఏంటి అని కనిపెట్టండి. சிலர் தூக்கத்துக்கு அடிமையா இருக்கிறார், కొంతమంది నిద్రకు దాసులుగా ఉంటున్నారు. சிலர் கிரிக்கெட்டுக்கு அடிமையா இருக்கிறார், కొంతమంది క్రికెట్ కి దాసులుగా ఉంటున్నారు. சிலர் ஆகாரத்துக்கு அடிமையா இருக்கிறார்கள், కొంతమంది ఆహారమునకు దాసులుగా ఉంటున్నారు. சிலர் கன்வென்ஷன் நடந்து கொண்டிருந்தாலும் KFC வேண்டும், కొంతమంది కన్వెన్షన్ జరుగుతున్నప్పటికీ వారికి KFC కావాలి. அவங்க అడిமையா இருக்கிறாங்க. వారు దాసులుగా ఉంటున్నారు. சிலர் டீக்கு அடிமையா இருக்கிறார்கள், కొంతమంది టీకి దాసులుగా ఉంటున్నారు. சிலர் சிகரெட்டுக்கு அடிமையா இருக்கிறார்கள், కొంతమంది సిగరెట్ కి దాసులుగా ఉంటున్నారు. ஒரு நாள் காலையிலே விசிட்டிங் போனேன். ఒక దినం ఉదయాన్నే నేను విజిటింగ్ కి వెళ్ళి తిని, ஒரு பெரிய ஆபீசர், ఒక పెద్ద ఆఫీసర్, கவர்மெண்ட் வேலை செய்கிறவர், అతడు ప్రభుత్వ ఉద్యోగం చేయువాడు. நல்ல விசுவாசி, మంచి విశ్వాసి, ஊழியர்களை ரொம்ப கனம் பண்ணுவார், సేవకులను ఎక్కువగా గణపరిచేవాడు. ஐயா என்று தான் கூப்பிடுவார், అయ్యగారు అనే పిలిచేవారు. வீட்டுல போனா நல்ல சாப்பாடு கொடுப்பார், ఇంటికి వెళ్తే మంచి భోజనం పెట్టేవారు, தசமாம் கொடுப்பார், దశమ భాగం ఇచ్చేవాడు. நல்லா முழங்கால் போட்டு ரொம்ப பயபக்தியாய் ஜபித்து கொண்டு போவார். బాగా తగ్గింపుతో మోకాళ్ళు వేసి ప్రార్థన చేసుకుని వెళ్ళేవారు. திடீரென்று அந்த தெருவுக்கு நான் 2 வீலர்ல போகிறேன். హఠాత్తుగా ఆ వీధిలో నేను 2 వీలర్లో వెళ్తున్నాను. அவர் காலையில வாக்கிங் போய் கொண்டிருக்கிறார். ఆయన ఉదయాన్న వాకింగ్ వెళ్తూ ఉన్నాడు. வாக்கிங் போய் கொண்டிருக்கிறார். వాకింగ్ వెళ్తూ ఉన్నాడు. என்னை தூரத்துல பார்த்துட்டார். నన్ను దూరంలో నుంచి చూచాడు. கீழே போட்டு மிதிக்கிறார், கீழே போட்டு மிதிக்கிறார், కింద పడేసి తొక్కుచున్నాడు. நான் கிட்ட போய் பிரைஸ் லார்ட் ஐயா சொன்னேன். నేను దగ్గరికి వెళ్ళి అయ్యగారు ప్రైజ్ లార్డ్ అని చెప్పాను. எனக்கு விளங்கிருச்சு, నాకు అర్థమయ్యింది. காலு கீழே என்ன இருக்கு? కాళ్ళ కింద ఏముంది? சிகரெட் இருக்கு, సిగరెట్ ఉంది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును కాక. பிரியமான விசுவாசிகளா இருந்தாலும், ప్రియమైన వారలారా, విశ్వాసులుగా ఉన్నప్పటికీ, ஊழியர்களா இருந்தாலும், సేవకులుగా ఉన్నప్పటికీ நாம் பலரும் பல காரியங்களுக்கு அடிமைகளா இருக்கிறோம். మనం అనేక మంది అనేక కార్యములకు దాసులుగా ఉంటున్నాం. ஆபிரகாம் நாட்களிலே வந்த பஞ்சம், அது ஆபிரகாமை அடிமைப்படுத்தும்படியாய் வந்த பஞ்சம். అబ్రహాము దినముల్లో వచ్చిన ఆ కరువు అబ్రహాముని దాసునిగా మార్చేదానికి వచ్చిన కరువు. எத்தனை பேர் உங்களை அடிமைப்படுத்துற காரியங்கள் வெளியே வர விரும்புகிறீர்கள்? ఎంతమంది మీరు దాసులుగా ఉన్న కార్యంలో నుండి బయటికి రాగోరుచున్నారు? உங்களுடைய கரங்களை உயர்த்தி காட்டுவீங்களா? మీరు చేతులు పైకెత్తి చూపించగలరా? பாஸ்டர், நான் கூட சில காரியங்களுக்கு அடிமையா இருக்கிறேன். పాస్టర్ గారండి, నేను కూడా కొన్ని కార్యములకు దాసులుగా ఉంటున్నాను. கோபத்துக்கு அடிமையா இருக்கிறேன், కోపానికి దాసులుగా ఉంటున్నా. பயங்கரமான கோபம் எனக்கு வருகிறது, భయంకరమైన కోపం నాకు వచ్చుచున్నది. అనేక விஷயங்களுக்கு அடிமையா இருக்கிறேன். నేను అనేక విషయంలో దాసునిగా ఉంటున్నాను. எனக்கு ஒரு விடுதலை வேண்டும், నాకు ఒక విడుదల కావాలి. தன் பாவங்களை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான், అతిక్రమమును దాచిపెట్టువాడు వర్ధిల్లడు. தன் பாவங்களை மறைக்கிறவன் வாழ்வடைய மாட்டான், అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు. அவைகளை
விட்டு விடுகிறவனோ அறிக்கை செய்கிறவனோ விட்டு விடுகிறவனோ இரக்கம் பெறுவான். వాటిని ఒప్పుకొని విడిచిపెట్టువాడో కనికరము పొందును. கைகளை உயர்த்தி அறிக்கை செய்யலாமா? చేతులు పైకెత్తి ఒప్పుకోలు చేయుదుము. கைகளை உயர்த்தி அறிக்கை செய்யலாமா? చేతులు పైకెత్తి ఒప్పుకోలు చేయుదుమా? நீங்கள் అడిமையா இருக்கிற காரியத்தை நீங்கள் ஜெயிக்க விரும்புகிறீர்களா? మీరు బానిసగా ఉన్న కార్యములను జయింపగోరుచున్నారా? ஒத்துக்கொள்ளுங்கள். దాన్ని ఒప్పుకొనండి. தேவ சமூகத்திலே ஒத்துக்கொள்ளுங்கள். దేవుని సన్నిధిలో దాన్ని ఒప్పుకొనండి. ஆண்டவர் இந்த குறிப்பிட்ட விஷயத்திலே நான் அடிமையா இருக்கிறேன். ప్రభువా ఈ గుర్తింపబడిన కార్యంలో నేను బానిసగా ఉంటున్నా. இந்த வைசாக் கூட்டத்தில் எனக்கு விடுதலை தாங்க. ఈ వైజాగ్ కూటమునందు నాకు విడుదలనివ్వండి. நான் அறிக்கை செய்கிறேன். నేను ఒప్పుకోలు చేయుచున్నాను. கரங்களை உயர்த்தி நான் அறிக்கை செய்கிறேன். చేతులు పైకెత్తి నేను ఒప్పుకోలు చేయుచున్నాను. என்னை எந்த வல்லமை அடிமைப்படுத்த கூடாது. నన్ను ఏ శక్తి కూడా బానిసగా చేయకూడదు. பாருங்க, ஆபிரகாம் செய்த தவறு அவனோடு போகவில்லை, இன்றைக்கும் நம்மையும் அது பாதித்துக் கொண்டே இருக்கிறது. చూడండి, అబ్రహాం చేసిన తప్పు ఆ దినంలో అది పోలేదు, ఇప్పటికీ మనల్ని కూడా అది బాధపరచుచూ ఉన్నది. நாமும் கூட அதனால் பாதிக்கப்பட்டிருக்கிறோம். మనం కూడా దాని ద్వారా బాధింపబడుచు ఉన్నాం. பாகிஸ்தான் இந்தியா யுத்தம். పాకిస్తాన్ ఇండియా యుద్ధం. ఇది కారణం యారు? దీనికి కారణం ఎవరు చెప్పండి. పాకిస్తాన్ యుద్ధం, పాకిస్తాన్కి ఇండియాకి యుద్ధం, కారణం యారు? పాకిస్తాన్ ఇండియాకి యుద్ధం, దానికి కారణం ఎవరు? அன்றைக்கு ஆபிரகாம் பஞ்சத்திலே எகிப்துக்கு போனான். ఆ దినము అబ్రహాము కరువునందు ఐగుప్తుకి వెళ్ళెను. அவன் அன்றைக்கு போகாமல் கர்த்தரை நம்பி அந்த கானானிலே இருந்திருந்தால் ஆகார் இல்லை, இஸ்மவேல் இல்லை. ఆ దినము అతడు దేవుని నమ్మి ఐగుప్తుకి వెళ్లకుండా కనానులోనే ఉండి ఉంటే హాగారు లేదు, ఇస్మాయేలు లేడు. அது அவனை மாத்திரம் பாதிக்கவில்லை, అది అతన్ని మాత్రము బాధించలేదు. எத்தனையோ தலைமுறை கடந்து ஜீவிக்கிற உலகத்தில் இருக்கிற நம்மையும் அது பாதிக்கிறது. ఎన్నో తరములను దాటి జీవించుచున్న మనల్ని అది బాధపరచుచు ఉన్నది. அடிமைப்படுத்துகிற எந்த காரியத்தையும் நீங்கள் ஜெயிக்க வேண்டும். బానిసగా చేసే ఏ కార్యమునైనా మీరు జయించవలెను. உனக்கு வருகிற சோதனை உன்னை అడిమైப்படுத்த வருகிற சோதனை. నీకు వచ్చే శోధన నిన్ను బానిసగా చేసేదానికి వచ్చే శోధన. యేసు உன்னை விடுதலையாக்குகிறார். యేసు ప్రభు నిన్ను విడిపించుచు ఉన్నాడు. యేసు உன்னை விடுதலையாக்குகிறார். యేసయ్య నిన్ను విడిపించుచున్నాడు. కుమారన్ విడుదలయాకినాల్ మెయ్యాగవే విడుదలయావీர்கள். కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసినడలా నిజముగానే మీరు స్వతంత్రులై ఉందురు. సిలువైలే విడుదலை கிடைக்கிறது. సిలువలో విడుదల స్వతంత్రం లభించుచున్నది. యేసువిன் పాడుகளை தியானிக்கும் போது விடுதலை கிடைக்கிறது. యేసయ్య శ్రమలను ధ్యానించేటప్పుడు విడుదల లభించుచున్నది. యేసుவின் ரத்தம் நமக்கு விடுதலை தருகிறது. యేసయ్య రక్తం మనకి విడుదలనిచ్చుచున్నది. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஒரு ஊழியக்காரர் இப்படி ஜெபம் பண்ணார். ఒక సేవకుడు ఈ విధంగా ప్రార్థన చేశాడు. இயேசுவின் விலாவிலிருந்து வருகிற ரத்தத்தினால் பிசாசே உன்னை நான் ஜெயிக்கிறேன். యేసయ్య పక్కలో నుండి వచ్చిన రక్తం చేత అపవాది నిన్ను నేను జయించుచున్నాను. பிசாசே இயேசுவின் விலாவிலிருந்து வருகிற ரத்தத்தினால் உன்னை நான் ஜெயிக்கிறேன். అపవాది యేసు ప్రభు పక్కలో నుండి వచ్చిన రక్తము చేత నేను నిన్ను జయించుచున్నాను. ஒரு பிசாசு துரத்துறார். ఒక అపవాదిని అతడు పారలు తోలుచున్నాడు. ஒரு பிசாசு பிடிச்ச ஆளு இப்படி சொல்லி துரத்திட்டு இருக்கிற அந்த ஊழியக்கார். ఒక దయ్యం పెట్టిన ఒక వ్యక్తిని ఆ సేవకుడు ఈ విధంగా చెప్పి ప్రార్థన చేయించున్నాడు. பிசாசு போயிடுச்சு, దయ్యం వెళ్ళిపోయింది. அந்த ஆளுக்கு சுகம் கிடைச்சிச்சு. ఆ వ్యక్తికి స్వస్థత లభించెను. அப்ப இன்னொரு பாஸ்டர் அதை பார்த்துக்கிட்டே இருந்தார். అప్పుడు ఇంకొక పాస్టర్ గారు దాన్ని గమనిస్తూ ఉన్నాడు. உள்ள வந்த பிறகு கேட்டாரா, లోపలికి వచ్చిన తర్వాత అడిగాడు, பாஸ்டர் அது என்ன புதுசா இருக்கு, விழாவிலிருந்து வருகிற ரத்தத்தினால் உன்னை நான் துரத்துகிறேன். పాస్టర్ గారు ఏంటిది కొత్తగా ఉంది, పక్కలో నుండి వచ్చిన రక్తం యేసయ్య ఆ పక్కలో నుండి వచ్చిన రక్తం చేత నేను పారదోలుచున్నాను అని చెప్తాను. ఇది కొత్తగా. இயேசுவின் விழாவிலிருந்து வருகிற ரத்தத்தினால் பிசாசே உன்னை ஜெயிக்கிறேன். యేసయ్య పక్కలో నుండి వచ్చిన రక్తము చేత అపవాదిని నేను జయించుచున్నాను. చెప్పండి.
బ్రదర్ చెప్పండి. చెప్పరు. మీరందరూ ఉన్నారు కదా, నా రూమ్లో వచ్చి సీక్రెట్గా చెప్తారు, ఆండవరుడి నామத்திற்கு మహిమ ఉండవటం. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. నేనే చెప్తాను, నేనే చెప్పగలను. அப்போ அந்த ஊழியக்காரர் சொன்னாரா, ఆ సేవకుడు చెప్పాడట, தலையிலிருந்து வந்த ரத்தம், உயிரோடு இருக்கும்போது வந்த ரத்தம், తలలో నుండి వచ్చిన రక్తము సజీవంగా జీవంగా ఉండేటప్పుడు వచ్చిన రక్తం. அப்போது இயேசு சாகவில்லை, అప్పుడు యేసయ్య మరణించలేదు. முதுகில இருந்து வந்த ரத்தம், இயேசு உயிரோடு இருந்து வந்த ரத்தம். వీపులో నుండి వచ్చిన రక్తం యేసయ్య ప్రాణంతో ఉండేటప్పుడు వచ్చిన రక్తం. இயேசுவை அடித்தார், యేసయ్యను కొట్టిరి, ஆனால் அவர் சாகவில்லை, యేసయ్య చనిపోలేదు, உயிரோடு இருந்தார். అప్పుడు ప్రాణంతో ఉండెను. இயேசுவின் கையிலிருந்து ரத்தம் வடிந்தது, యేసయ్య చేతుల్లో నుండి రక్తము కారెను, இயேசுவின் கால்களில் ரத்தம் வடிந்தது, యేసయ్య కాల్లో నుండి రక్తము కారెను. அப்போதெல்லாம் கூட இயேசு உயிரோடு இருக்கிறார். అప్పుడు యేసు ప్రభు ప్రాణంతోనే ఉన్నాడు. 3 ஆணிகளிலே அவர் தொங்கிக் கொண்டிருக்கிறார். 3 మేకుల మీద ఆయన వేలాడుచున్నాడు. பிதாவே இவர்களுக்கு மன்னியும், తండ్రి వీరిని క్షమించుము, இவர்கள் தாங்கள் செய்கிறது இன்னதென்று அறியாதிருக்கிறார்கள். వీరు చేయనది ఏమో వీరు తెలియకుండా చేయుచున్నారు. ஆனால் అయితే விழாவிலிருந்து ரத்தம் வந்தது. అయితే యేసయ్య పక్కలో నుండి రక్తం వచ్చెను. அப்ப இயேசு மரித்து விட்டார். అప్పుడు యేసయ్య మరణించెను. இயேசுவின் மரணம், యేసయ్య మరణము, அதிலே ஜெயம் உண்டு, దానిలో జయమున్నది. ஒரு புதிய வெளிப்படுத்தல். అది ఒక కొత్త ప్రకటన. எனக்கு கூட அது புதுசா தான் இருக்கு. నాకు కూడా అది కొత్తగానే ఉంది. நான் எல்லாமே ஒண்ணுதான் நினைச்சிட்டு இருந்தேன். నేను అన్ని ఒకటే అనుకున్నాను. மற்ற எல்லா ரத்தமும் இயேசு உயிரோடு இருக்கும்போது சிந்தின ரத்தம். మిగి కార్చిన రక్తం అంతా యేసయ్య ప్రాణంతో ఉన్నప్పుడు కార్చిన రక్తం. இந்த விழாவில இருந்து வந்த ரத்தம், అయితే పక్కలో నుండి వచ్చిన రక్తము, இதற்கு அதைவிட பெரிய சக்தி இருக்கிறது. దీనికి దానికంటే భయంకరమైన శక్తి ఉన్నది. ஏனென்றால் இயேசு இப்போது மரித்து விட்டார். ఎందుకంటే యేసయ్య ఇప్పుడు మరణించింది. விழாவிலிருந்து வந்த ரத்தம் இயேசு மரித்த பிறகு வந்த ரத்தம். పక్కలో నుండి వచ్చిన రక్తం యేసయ్య మరణించిన తరువాత వచ్చిన రక్తం. உங்க அப்பா உங்களுக்கு எழுதி வைத்திருக்கிற சொத்தெல்லாம் எப்ப கிடைக்கும்? మీ తండ్రి మీకు రాసి పెట్టిన ఆస్తి అంతా మీకు ఎప్పుడు సొంతమగును? ఎప్పుడు సొంతమవుతుంది? ఆ తండ్రి చనిపోవాలి. చనిపోయిన తర్వాతే దానికి విలువ. దానికి విలువ. ప్రాణంతో ఉన్న వరకు నీదే. ఆ ఆస్తి అంతా నీదే. తండ్రి ఆస్తి అంతా నీదే. ఆయన ఉన్నాడు. ఆ హోటల్ నీదే, ఆ ఫ్లాట్స్ నీదే, ఆ కారు నీదే, ఆ బ్యాంకులో ఉన్న అకౌంట్ నీదే. అయినా డ్రా చేయాలంటే నీ డాడీ సంతకం కావాలి. అయినా డాడీ చనిపోయిన తర్వాత డాడీ సంతకం అవసరం లేదు. నేను వెళ్ళవచ్చు, నేను ఆయన పుత్రుడు, నేను ఆయన కొడుకు, నేనే తీసుకోవచ్చు. அப்பா மரிக்கும் போது మగనుకు இன்னும் பெரிய బలం ఉండాలి. తండ్రి చనిపోయేటప్పుడు కుమారునికి ఇంకా ఎక్కువ బలం కలుగుచున్నది. యేసు ఉయిరోడు இருக்கும்போது ரத்தம் சிந்தினது உண்மைதான். యేసయ్య ప్రాణంతో ఉన్నప్పుడు రక్తం కార్చినది నిజమే. యేసు మరిத்த பிறகு அவர் சிந்தின ரத்தத்திற்கு இன்னும் பவர் அதிகமாயிருக்கிறது. యేసయ్య మరణించిన తరువాత ఆయన కార్చిన రక్తమునకు ఇంకా శక్తి ఎక్కువగా ఉంటున్నది. యేసుவின் மரணம் உன்னை விடுதலையாக்க முடியும். యేసయ్య మరణం నిన్ను విడిపించగలదు. యేసుவின் ரத்தம் உன்னை விடுதலையாக்க முடியும். యేసయ్య రక్తం నిన్ను విడిపించగలదు. యేసుவின் మరణத்துக்காய் కరంగల వేర్తి స్తోత్రం అన్నలామా? యేసయ్య మరణం కొరకు చేతులు పైకెత్తి స్తోత్రించెదము. థాంక్ యూ లార్డ్. యేసువే உம்முடைய மரணத்திற்காக ஸ்தோத்திரம். సిలువైలే நீர் మరితబడినాల్ స్తోత్రం. కల్వరి సిలువలో నా కొరకు, అయ్యా అందరి కొరకు, ప్రతి ఒక్కరు కొరకు మరణించి ఉన్నారయ్యా. స్తోత్రం తండ్రి, స్తోత్రం తండ్రి. ఆ మరణం ద్వారా విడుదల, 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 విడుదల. ఆమేన్. இந்த ராத்திரியிலே இயேசுவின் ரத்தத்தை பற்றி நான் பேசிக் கொண்டிருக்கிறேன். ఈ రాత్రి యేసయ్య రక్తము గురించి నేను మాట్లాడుచున్నాను. இந்த இரவிலே இயேசுவின் மரணத்தை பற்றி நான் பேசிக் கொண்டிருக்கிறேன். ఈ రాత్రి సమయము యేసయ్య మరణమును గురించి నేను మాట్లాడుచున్నాను. ஆம், நீங்கள் விசுவாசித்தால் உங்கள் அடிமைப்படுத்தி வைத்திருக்கிற எந்த வல்லமையிலிருந்தும் நீங்கள் விடுதலை ஆவீர்கள்.
అవును, మీరు విశ్వసించినట్లయితే మిమ్మల్ని బానిసగా చేసిన ఎలాంటి శక్తిలో నుండైనా మీరు విడుదలను పొందగలరు. ஒரு நாள் ஒரு வாலிபர் கூட்டம் நடத்தி கொண்டிருந்தேன். ఒక రోజు ఒక యవ్వనస్తుల కూటం నడిపించుచూ ఉంటేని அப்ப நான் சொன்னேன், வீடியோ கேம்ஸ் அடிமையா இருக்கவங்களா எழுமி நில்லுங்கள் என்று சொன்னேன். అప్పుడు నేను చెప్పి తిని వీడియో గేమ్స్ కు బానిసగా ఉన్న వారందరూ లేచి నిలబడమని చెప్పి తిని கொஞ்சம் வாலிபர்கள் எழுமி நின்றார்கள். కొంతమంది యవ్వనస్తులు లేచి నిలబడిరి. நான் சொன்னேன், இப்பொழுது உங்களுக்காக நான் ஜெபிக்க போகிறேன் என்று சொன்னேன். అప్పుడు నేను చెప్పి తిని ఇప్పుడు నేను మీ కొరకు నేను ప్రార్థన చేయబోచున్నాను. எழுமி நிற்கிற உங்களுக்காக நாங்கள் ஜெபிக்க போகிறோம். లేచి నిలబడే మీ కొరకు మేము ప్రార్థన చేయబోచున్నాం. உன் படிப்பு பாதிக்கப்பட்டிருக்கிறது, నీ చదువు బాధింపబడిను, உன்னுடைய ஃபியூச்சர் பாதிக்கப்பட்டிருக்கிறது, నీ యొక్క ఫ్యూచర్ బాధింపబడిను, நீ சரியா சாப்பிடுகிறது இல்லை, నువ్వు సరిగా భోజనం చేయటం நீ లేదు, சரியா தூங்குகிறது இல்லை, సరిగా నిద్రపోవటం లేదు, அந்த வீடியோ கேம்ஸ்க்கு நீ அடிமையா இருக்கிறாய், నువ్వు వీడియో గేమ్స్ కు బానిసగా ఉంటున్నావు. உனக்கு விடுதலை தரும்படியா நாங்கள் ஜெபிக்க போகிறோம் என்று சொன்னோம். మీ విడుదల కొరకు మేము ప్రార్థన చేయబోచున్నామని చెప్పి తిమి எல்லாரும் நாங்கள் சேர்ந்து ஜெபித்தோம். అందరూ మేము చేరి ప్రార్థన చేసి తిమి கூட்டம் முடிந்து விட்டது. కూటం ముగింపబడిను. என்னுடைய ரூமுக்கு போனேன். ఆ రూమ్ కి వెళ్లి తిని உடனே ஒரு போன் வந்து, వెంటనే నాకు ఒక ఫోన్ వచ్చింది. பாஸ்டர், எங்களுடைய மகன் மாறிவிட்டான் பாஸ்டர். పాస్టర్ గారండి, నా కుమారుడు మారిపోయాడు. என்ன ஆச்சுன்னு கேட்டேன். ఏం జరిగిందని అడిగి తిని எப்ப பார்த்தாலும் மொபைல்லே வீடியோ கேம்ஸ்ல இருப்பான் பாஸ்டர். ఎప్పుడు చూసినా మొబైల్లో వీడియో గేమ్స్ ఆడుకుంటా ఉంటాడు పాస్టర్ இந்த గారు. கூட்டத்திற்கு பிறகு ఈ కూటము తరువాత அவன் மாறிவிட்டான். అతడు మారిపోయాను. நான் நம்பவில்லை. నేను నమ్మలేదు. நான் சொன்னேன், அவனை அனுப்புங்கள், நான் அவனை பார்க்க வேண்டும் என்று சொன்னேன். నేను చెప్పాను, అతన్ని పంపించండి, నేను అతన్ని చూడాలి. அவன் வந்தான். అతడు వచ్చాడు. நான் கேட்டேன், உண்மையா அவர்கள் சொல்லுகிறது உண்மையா? నేను అడిగాను, నిజమే వాళ్ళు చెప్పేది నిజమేనా అని అడిగాను. நான் అడిமையா இருந்தேன், இயேசு என்னை விடுதலை ஆக்கினா. అవును, నేను బానిసగా ఉంటిని, యేసయ్య నన్ను విడిపించెను. ஒரே மாதத்திலே அவனுக்கு வேலை கிடைத்தது. ఆ నెలలోనే అతనికి ఉద్యోగం దొరికెను. ஒரே மாதத்திலே அவனுக்கு கல்யாணமானது. అదే నెలలోనే అతనికి వివాహం జరిగెను. நான் ஆச்சரியமாய் பார்த்து கொண்டிருந்தேன். నేను ఆశ్చర్యంగా చూచి తిని ஒரு మనిషిని தேவன் எப்படி விடுதலை ஆக்குகிறார், ఒక మనుషుణ్ణి దేవుడు ఏ విధంగా విడిపించుచున్నాడు அவன் చూడండి. விடுதலை ஆக்கப்படும்போது அவன் எவ்விதமாய் ஆசீர்வதிக்கப்படுகிறான். అతడు విడిపింపబడేటప్పుడు ఏ విధంగా అతడు நீ ఆశీర్వదింపబడుచున్నాడు. விடுதலை ஆக்கப்படும் வரைக்கும் இயேசு உன்னை ஆசீர்வதிக்க முடியாது. నువ్వు విడిపింపబడే వరకు యేసయ్య నిన్ను ఆశీర్వదించలేడు. வாலிப சகோதரனே, சகோதரியே, యవ్వన సహోదరి సహోదరుడా, நீ விடுதலை ஆக்கப்பட வேண்டும். నువ్వు విడుదల పొందవలెను. அப்படியானால் நீ ஆசீர்வதிக்கப்படுவாய். అలాగైతే నువ్వు ఆశీర్వదింపబడుదువు. சிலுவையை நோக்கி பார், శిలువను తేరి చూడుము. இயேசுவின் ரத்தத்தை நோக்கி பார். యేసయ్య రక్తమును తేరి చూడుము. ஆம், இயேசுவின் ரத்தம் உன்னை விடுதலையாக்கும். అవును, యేసయ్య రక్తం నిన్ను విడిపించును. உயிர்ப்பிக்கிற வல்லமை உங்களை விடுதலையாக்கும். పునరుద్ధాన శక్తి నిన్ను విడిపించును. வியாதிக்கு நீங்கள் அடிமையா இருக்கிறீர்களா? వ్యాధికి మీరు దాసులై ఉంటున్నారా? வியாதிக்கு நீங்கள் அடிமையா இருக்கிறீர்களா? వ్యాధికి మీరు బానిసగా ఉంటున్నారా? இயேசு உங்களை விடுதலையாக்குவார். యేసయ్య మిమ్మల్ని విడిపించుదురు. எந்த வியாதியும் இயேசு உங்களை விடுதலையாக்குவார். ఎలాంటి వ్యాధిలో నుండైనా యేసయ్యను మిమ్మల్ని విడిపించగలడు. உயிர்ப்பிக்கிற வல்லமை நம்முடைய நடுவில் இருக்கிறது. పునరుద్ధాన శక్తి మన మధ్యలో ఉంటున్నది. கிறிஸ்துவை மரித்தோரில் எழுப்பின வல்லமை, క్రీస్తుని మృతుల్లో నుండి లేపిన వాణ్ణి శక్తి, உங்களை குணமாக்கும் வல்லமை, మిమ్మల్ని స్వస్థపరిచే శక్తి. எத்தனை பேர் வியாதியிலிருந்து நீங்கள் அந்த அடிமைத்தனத்தை வெளியே வர வேண்டும் என்று விரும்புகிறீர்கள்? ఎంతమంది వ్యాధి అనే దాసత్వం నుండి బయటికి రాగోరుచున్నారు? அந்த ஆஸ்மாவிலிருந்து கர்த்தர் உங்களை விடுதலையாக்குகிறார். ఆస్తమాలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపింపగోరుచున్నాడు. அந்த கேன்சர்லிருந்து கர்த்தர் உங்களை விடுதலையாக்குகிறார். క్యాన్సర్ లో నుండి దేవుడు మిమ్మల్ని విడిపింపగోరుచున్నాడు. அந்த ஹார்ட் ப்ராப்ளம்லிருந்து கர்த்தர் உங்களை விடுதலையாக்குகிறார். హార్ట్ ప్రాబ్లం లో నుండి దేవుడు మిమ్మల్ని విడిపింపగోరుచున్నాడు. அந்த கிட்னி ப்ராப்ளம்லிருந்து கர்த்தர் உங்களை விடுதலையாக்குகிறார். కిడ్నీ సమస్యలో నుండి దేవుడు మిమ్మల్ని విడిపింపగోరుచున్నాడు. அந்த நுரையீரல் ப்ராப்ளம் உங்களை விடுதலையாக்குகிறார். ஊப்பிரித்தித்துள்ள సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని విడిపింపగోరుచున్నాడు. அந்த லிவர் வியாதியிலிருந்து உங்களை கர்த்தர் விடுதலையாக்குகிறார். కాలేయ సమస్యల నుండి దేవుడు మిమ్మల్ని విడిపింపగోరుచున్నాడు. அந்த வியாதி உன்னை அடிமைப்படுத்த முடியாது. ఆ వ్యాధి నిన్ను దాసులుగా మార్చనేరవు. அந்த வியாதி உன்னை அடிமைப்படுத்த முடியாது. ఆ వ్యాధి నిన్ను బానిసగా చేయనేరవు. இயேசுவின் நாமத்தினாலே, యేసు నామములో, இயேசுவின் நாமத்தினாலே, యేసు నామములో, உயிர்ப்பிக்கிற வல்லமையினாலே, పునరుద్ధాన శక్తి ద్వారా, பரிசுத்தாவின் வல்லமையினாலே, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా நீங்கள் விடுதலையாக்கப்படுகிறீர்கள். మీరు విడిపింపబడుదురు. உங்கள் வியாதி நீங்குகிறது. మీ వ్యాధి మీలో నుండి తొలగిపోవచ్చున్నది. பழைய காலத்திலே ఆ పాతకాలంలో ஒரு பாஸ்டர் இருந்தார். ఒక పాస్టర్ గారు ఉండేను. அவர் பேர் ஜி தாமஸ். పాస్టర్ గారి పేరు జి థామస్. பாஸ்டர் எம்டி அடிக்கடி சொல்லுவார். పాస్టర్ ఎంటి థామస్ గారు ఆయన గురించి తరచుగా చెప్పేవారు. நீங்க கூட கேட்டிருப்பீர்கள். మీరు కూడా దాన్ని విని ఉంటారు. அவர் பேர் என்ன?
ఆయన పేరేంటి? ஜி தாமஸ். జి థామస్. பிஜி தாமஸ் இல்ல, పాస్టర్ గారి పేరు కాదు. அவர் பேர் என்ன? ஜி தாமஸ். நல்ல ஹைட்டா இருப்பாரு. జి థామస్. ఆయన చాలా ఎత్తుగా ఉంటాడు. நான் பார்த்ததில்லை, నేను చూడలేదు. ஆனால் பாஸ்டர் எம்டி அவர்கள் அடிக்கடி சொல்லுவார். పాస్టర్ ఎంటీ గారు అతని గురించి తరచుగా చెప్పేవారు. அவர் ஒரு நாள் மலேசியால போய் பிரசங்கம் பண்ண வேண்டும். ఆయన ఒక దినం మలేషియాలో వెళ్లి ప్రసంగం చేయాలి. அந்த நாட்களிலே ఆ దినంలో ஃபிளைட்ல கப்பல்ல தான் போவார். ఆ ఫ్లైట్ లేదు, ఓడ ప్రయాణం చేసేవారు. மெடிக்கல் டெஸ்ட்ல சொன்னார்கள், உங்களுக்கு ரத்தம் குறைவா இருக்கிறது என்று சொல்லிவிட்டார். మెడికల్ టెస్ట్ లో చెప్పారు, మీకు రక్తం చాలా తక్కువగా ఉందని చెప్పారు. நீங்கள் ஒரு டாக்டர் இடத்துல போயிட்டு வாருங்கள், మీరు ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి రండి, அவர் உங்களுக்கு டேப்லெட் கொடுப்பார். ఆయన మీకు టాబ్లెట్స్ ఇస్తాడు. அதை நீங்க சாப்பிட்டீங்கன்னா உங்களுக்கு அந்த ரத்தம் வந்துடும். ఆ టాబ్లెట్ మీరు తిన్నారంటే మీకు రక్తం పట్టును. சரி சரின்னு சொல்லி அவர் பாஸ்டர் ஜி தாமஸ் கேட்டு வந்துட்டார். సరే సరే అని చెప్పి పాస్టర్ జి థామస్ గారు అని విని వచ్చారు. ஒரு செம்பு நிறைய தண்ணீர் எடுத்துக்கொண்டார். ఒక చెంబు నిండుగా నీళ్లు తీసుకున్నారు. ஒரு செம்பு நிறைய தண்ணீர் எடுத்துக்கொண்டார். ఒక చెంబు నిండుగా నీళ్లు తీసుకున్నారు. 3 நாள் உபவாசம் எடுத்தார். 3 రోజులు ఉపవాసం ఉంటాను. 3 நாள் உபவாசம், 3 దినములు ఉపవాసం. அப்புறமா 3வது நாள் அந்த செம்பு தண்ணி குடிச்சிட்டார். 3వ దినం చెంబు నీళ్లు అలాగే తాగిను. இவர் மெடிக்கல் டெஸ்ட் போக வேண்டும். ఇప్పుడు అతను మెడికల్ టెస్ట్ కి వెళ్ళాలి. போனா டாக்டர் சொல்றார், பயங்கரமா இருக்கு, ரத்தம் ஏறி இருக்கு அப்படின்னாரு. డాక్టర్ చెప్పారు, భయంకరంగా రక్తం చాలా బాగా పట్టిందని చెప్పారు. நீங்க எந்த டாக்டர் போனீர்கள்? మీరు ఏ డాక్టర్ దగ్గరికి వెళ్ళితిరి? நீங்க என்ன மருந்து சாப்பிட்டீர்கள்? మీరు ఏ మందు తిన్నారు? இவர் சொன்னார், நான் ஒரு பாஸ்டர். ఆయన చెప్పారు, నేను ఒక పాస్టర్ గారు, நான் மருந்து எடுக்கிறது இல்லை, నేను మందు తీసుకోవటం లేదు, இயேசுதான் எனக்கு வைத்தியர், యేసయ్యనే నాకు వైద్యుడు. நான் 3 நாள் உபவாசம் எடுத்தேன், నేను 3 రోజులు ఉపవాసం ఉంటిని, ஒரு செம்பு தண்ணி வைத்து நான் ஜெபித்துக் கொண்டிருந்தேன், చెంబు నీళ్లను పట్టి నేను ప్రార్థన చేయించు ఉంటిని. எனக்குள்ள இருக்கிற ரத்தம் இயேசுவின் ரத்தம், నాలో ఉండే రక్తము యేసయ్య రక్తం. ஹல்லேலூயா హల్లెలూయా. பிரியமானவர்களே, வியாதிக்கு அடிமையா இருக்கிறவர்களோடு நான் பேசிக் கொண்டிருக்கிறேன். ప్రియమైన వారలారా, వ్యాధికి బానిసగా ఉన్న వారిని గురించి నేను మాట్లాడుచున్నాను. బలహీనத்திலே அடிமையா இருக்கிறவர்களோடு நான் பேசிக் கொண்டிருக்கிறேன். బలహీనంలో బానిసగా ఉన్న వారి గురించి మాట్లాడుచున్నాను. உன் பஞ்சத்தை அவர் மாற்றுகிறார், నీ కరువుని ఆయన మార్చుచున్నాడు. இனி நீ அடிமை அல்ல. ఇక నువ్వు దాసులు కాదు. எந்த வியாதியை உன்னை அடிமைப்படுத்த முடியாது. ఏ వ్యాధి నిన్ను దాసునిగా చేయనేరవు. உயிர்ப்பிக்கிற வல்லமையினால் நீ சுகமாகிறாய். పునరుద్ధాన శక్తి ద్వారా నువ్వు స్వస్థత పొందుచున్నావు. ஆவியானவர் இங்கே உலாவுகிறார். ఆత్మదేవుడు ఇక్కడ సంచరించుచున్నాడు. ஆமென். இன்னொரு விஷயத்தையும் கூட இந்த பஞ்சத்தை பற்றி சொல்லிவிட்டு நான் முடிக்கிறேன். ఇంకొక విషయం కూడా ఈ కరువుని గురించి చెప్పి నేను ముగించుచున్నాను. நான் சொன்னேன், இந்த பஞ்சம் ஆபிரகாமின் நாட்களிலே வந்த பஞ்சம், அடிமைத்தனத்திற்கு கொண்டு போகிற பஞ்சம். నేను చెప్పితేని ఈ కరువు అబ్రహాము దినంలో వచ్చిన కరువు, ఇది మనని బానిసత్వమునకు దాసత్వమునకు తీసుకుని వెళ్ళే కరువు. இன்னொன்றையும் நான் இந்த விஷயத்தில் இந்த நேரத்திலே சொல்ல விரும்புகிறேன். ఇంకొక కార్యాన్ని కూడా ఈ సందర్భంలో నేను చెప్పకోరుచున్నాను. இந்த பஞ்சம் உன்னை அழிக்கும்படியாய் வருகிற பஞ்சம். ఈ కరువు నిన్ను నశింపజేసేదానికి వచ్చే కరువు. ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாவதாக. దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. பஞ்சம் வந்தா ஆபிரகாம் அழிந்து விடுவார். కరువు వస్తే అబ్రహాము నశించిపోతాడు. ஆபிரகாம் மூலமா தான் கிறிஸ்து வர வேண்டும். అబ్రహాము ద్వారానే క్రీస్తు రావాలను. ஆதாம் தோற்று விட்டான். ఆదాము అపజయం పొందెను. ஆதாமின் மூலமாக ఆదాము ద్వారా கிறிஸ்து வர வேண்டும். క్రీస్తు రావలెను. ஆதாம் துவக்கம், ఆదాము యొక్క ప్రారంభం, கிறிஸ்து முடிவு, క్రీస్తు ముగింపు. இதான் தேவனுடைய பிளான். ఇదే దేవుని యొక్క ప్రణాళిక. ஆனால் ஆதாமிடத்திலே பிசாசு விளையாடி விட்டார். అయితే ఆదాము విషయంలో అపవాది ఆట్లాడుకొనెను. தேவன் மேல் அவனுக்கு சந்தேகம் வந்து விட்டார். దేవుని మీద అతనికి సందేహం వచ్చెను. அவள் தொடக்கூடாது என்று சொன்ன கனியை புசித்து விட்டார். తినకూడదు అనే ఆ ఫలమును అతడు తినెను. ஆனால் கர்த்தர் అங்கே ఆబ్రహాము எழுப்புகிறார். అయితే దేవుడు అక్కడ అబ్రహామును లేపుచున్నాడు. அவனுக்கு வாக்குத்தத்தங்களை கொடுக்கிறார். అతనికి వాగ్దానములను ఇస్తున్నాడు. 100 వయసులో ఈసాకై கொடுக்கிறார். 100 ఏండ్లో ఈసాకునిచ్చాడు. கிறிஸ்துவை அந்த சந்ததியிலே கொண்டு வரும்படியாக, క్రీస్తుని ఆ సంతతిలో తీసుకొని రావు నిమిత్తం ஆண்டவருடைய நாமத்திற்கு மகிமை உண்டாகட்டும். దేవుని యొక్క నామానికి మహిమ కలుగును గాక. ஆபிரகாம் இல்லாவிட்டால் கிறிஸ்து இல்லை. అబ్రహాము లేనట్లయితే క్రీస్తు లేడు. கிறிஸ்து ஆபிரகாமின் சந்ததியா இருக்கிறார். క్రీస్తు అబ్రహాము సంతతి అయి ఉన్నారు. ஆம் பிரியமானவர்களே, ஆபிரகாம் இல்லாவிட்டால் கிறிஸ்து இல்லை,
అవును ప్రియమైన వారలారా, అబ్రహాము లేనట్లయితే క్రీస్తు లేడు. கிறிஸ்து இல்லாவிட்டால் புதிய ஏற்பாட்டு சபை இல்லை. క్రీస్తు లేనట్లయితే క్రొత్త నిబంధన సంఘము లేదు. கிறிஸ்து இல்லாவிட்டால் சியோன் இல்லை. క్రీస్తు లేనట్లయితే సియోను లేదు. புதிய எருசலேம் இல்லை. నూతన యెరూషలేము లేదు. ஆம், கிறிஸ்து மாம்சத்திலே மரிக்க வேண்டும். క్రీస్తు శరీరములో మరణించవలెను. அதற்கு ஆபிரகாமை பாதுகாக்க வேண்டும். అందుకు అబ్రహాముని కాపాడవలెను. அவனுடைய சந்ததியை பாதுகாக்க வேண்டும். అతని యొక్క సంతానమును కాపాడవలెను. பஞ்சம் உன்னையும் உன் சந்ததியும் அழிக்கும்படியாய் வருகிறது. కరువు నిన్ను నీ సంతతిని నశింపు చేయ నిమిత్తం వచ్చుచున్నది. ஒரு ஆவிக்குரிய சந்ததியை அது அழிக்கும்படியாய் வருகிறது. ఒక ఆత్మీయ సంతతిని అది నశింపజేయ నిమిత్తం వచ్చుచున్నది. ஒரு பரிசுத்தமுள்ள சந்ததியை அழிக்கும்படியாய் வருகிறது. ఒక పరిశుద్ధమైన సంతతిని అది నశింపజేయ నిమిత్తం వచ్చుచున్నది. ஆம் பிரியமானவர்களே, இந்த இடத்திலே நான் உங்களுக்கு சொல்ல விரும்புகிறேன். అవును ప్రియమైన వారలారా, ఈ స్థలంలో నేను నీకు చెప్పగోరుచున్నాను, உன்னை ஒரு வல்லமே அழிக்க முடியாது. నేను ఏ శక్తి కూడా నశింపజేయవు. இந்த பிரதர் சாட்சி சொன்னார் இல்லையா? ఇప్పుడు బ్రదర్ గారు సాక్ష్యం చెప్పారు కదా. அவர் தற்கொலை செய்து கொள்ள விரும்பினார். అతడు ఆత్మహత్య చేయాలని కోరాడు. ஆனால் அவரால் முடியவில்லை. అయితే అతనికి అది వీలు కాలేదు. உன்னை ஒரு வல்லமே அழிக்க முடியாது. ఏ శక్తి కూడా నేను నశింపజేయవు. பயப்படாதீங்க, భయపడకండి. ஊழியர்களே பயப்படாதீங்க. సేవకులారా భయపడకండి. நான் ஊழியத்துல கடைசி வரை இருப்பேனா? సేవలో నేను అంతం వరకు ఉందునా? நான் இன்னைக்கு சென்ட்ரல் பாஸ்டரா உங்கள் மத்தியிலே நிற்கிறேன். ఇప్పుడు నేను సెంటర్ పాస్ట్ గా మీ మధ్యలో నిలబడి ఉన్నాను. தேவனுடைய கிருபை, దేవుని యొక్క కృప, அது தேவனுடைய திட்டம், అది దేవుని యొక్క ఉద్దేశం, அது தேவனுடைய மனதில் இருந்த காரியம், అది దేవుని యొక్క మనసులో ఉన్న కార్యం. என்னுடைய பக்தி அல்ல, నా యొక్క భక్తి కాదు, என்னுடைய சக்தி அல்ல, నా యొక్క శక్తి కాదు, என்னுடைய திறமைகள் அல்ல, నా యొక్క సామర్థ్యం కాదు, என்னுடைய பரிசுத்தம் அல்ல, నా యొక్క పరిశుద్ధత కాదు, என்னுடைய தாழ்மை அல்ல, నా యొక్క తగ్గింపు కాదు. என்னால் இந்த ஊழியம் செய்ய முடியாது என்று நான் சொல்லி இருக்கிறேன். నా వల్ల ఈ సేవ చేయలేను అని నేను చెప్పి ఉన్నాను. பாஸ்டர் ஆகாததற்கு முன்பதாக, పాస్టర్ కాక ముందు, பாஸ்டர் ஆன பிறகும் கூட, పాస్టర్ అయిన తరువాత కూడా எத்தனையோ சந்தர்ப்பங்கள் நான் தேவனோட சொல்லி இருக்கிறேன். ఎన్నో సందర్భంలో నేను దేవునితో చెప్పి తిని, ஆண்டவரே, இந்த ஊழியம் செய்ய என்னால் முடியாது. ప్రభువా ఈ సేవ చేయుటకు నాకు వీలు కాదు. என்னை எடுத்துக்கோங்க, ప్రభువా నన్ను తీసుకొనండి, என்னை எடுத்துக்கோங்க, ప్రభువా నన్ను తీసుకొనండి. என்னால் இந்த ஊழியம் செய்ய முடியாது. నా వల్ల ఈ సేవ చేయుటకు వీలు కాదు. நான் நம்பிக்கையை இழந்தேன். నేను నిరీక్షణను కోల్పోతిని. எனக்கு முன்பாக ஒரு இருள் இருந்தது. నా ముందు ఒక చీకటి ఉండెను. என்னால் அடுத்த அடி வைக்க முடியவில்லை. ఒక అడుగు నేను ముందు పెట్టలేకపోతిని. என்னுடைய ஊழியம் முடிந்து விடும் என்று நான் நினைத்த சந்தர்ப்பங்கள் இருந்தது. నా సేవ ముగింపబడినేమో అని తలంచిన సందర్భములు ఉన్నవి. ஆனாலும் நான் இன்றைக்கு உங்கள் மத்தியிலே దేవుని ஊழியத்தை செய்து கொண்டிருக்கிறேன். అయితే నేను మీ మధ్యలో ఇప్పుడు దేవుని యొక్క సేవను చేయుచూ ఉన్నాను. ஊழியர்களே, సేవకులారా, ஊழியர்களே, సేవకులారా, உங்கள் ஊழியத்தை அழிக்க ஒரு வல்லமை போராடி கொண்டிருக்கிறார். మీ సేవను నశింపజేసేదానికి ఒక శక్తి పోరాడుచున్నది. உனக்குள்ள இருக்கிற கிருபையை அழிக்கும்படி போராடி கொண்டிருக்கிறார். నీలో ఉన్న కృపను నశింపజేసేదానికి పోరాడుచున్నది. உனக்குள்ள இருக்கிற ஜெபாவி அழிக்கும்படி அவன் போராடி கொண்டிருக்கிறான். నీలో ఉన్న ప్రార్థనాత్మను నశింపజేసేదానికి వాడు పోరాడుచున్నాడు. நான் உங்களுக்கு இந்த முதல் நாள் கூட்டத்திலே சொல்லிக் கொள்கிறேன். నేను మీకు మొదటి దినం కూటంలో చెప్పుచున్నాను, நீங்கள் ஆபிரகாமின் சந்ததியா இருக்கிறீர்கள். మీరు అబ్రహాము యొక్క సంతతి అయి ఉన్నారు. நீங்கள் கிறிஸ்துவின் சந்ததியா இருக்கிறீர்கள். మీరు క్రీస్తు యొక్క సంతతి అయి ఉన్నారు. எந்த பஞ்சமும் ஆபிரகாமையும் அவன் சந்ததியை அழிக்க முடியாது. ఏ కరువు అబ్రహామును అతని సంతతిని నశింప చేయనేరవు. எந்த மந்திர சக்தியும் உங்களை அழிக்க முடியாது. ఏ మాంత్రిక శక్తి నేను నశింప చేయనేరవు. విజయవాడ வந்தபோது, విజయవాడ వచ్చిన తర్వాత எனக்கு நிறைய போன் வந்துச்சு. నాకు అనేక ఫోన్. நான் இப்ப வந்து 3 வருஷம் ஆயிடுச்சு. నేను ఇక్కడ వచ్చి 3 సంవత్సరములు అయ్యాను. இந்த ஜூன் மாதம் வந்தா 3 வருஷங்கள் எனக்கு முடிவடைகிறது. జూన్ నెల వచ్చిన తర్వాత 3 సంవత్సరములు అది పూర్తి అయ్యాను. நான் విజయవాడ வந்து 3 வருஷம் முடிகிறது. విజయవాడ వచ్చి 3 సంవత్సరములు పూర్తి. வந்த புதியதிலே నేను వచ్చిన కొత్తలో ఫోన్ వచ్చింది. ஊழியக்காரர்கள் போன் பண்ணினார், సేవకులు ఫోన్ చేశారు, விசுவாசிகள் போன் பண்ணினார், విశ్వాసులు ఫోన్ చేశారు, சென்னையிலிருந்து போன் பண்ணினார், చెన్నైలో నుంచి ఫోన్ చేశారు, இங்கே ఆంధ్రాவிலிருந்து போன் பண்ணினார், ఆంధ్రా నుండి ఫోన్ చేశారు. பாஸ்டர் ரொம்ப ஜாக்கிரதையா இருங்க பாஸ்டர். పాస్టర్ గారండి మిక్కిలి జాగ్రత్తగా ఉండండి. எல்லா இடத்துலயும் போய் சாப்பிடாதீங்க, అన్ని స్థలంలో వెళ్ళి తినకండి, எல்லார் வீட்லயும் போய் சாப்பிடாதீங்க, ప్రతి ఇంట్లో వెళ్ళి తినకండి. ஃபர்ஸ்ட் நாய்க்கு போடுங்க, ఫస్ట్ కుక్కకి వేయండి, பூனைக்கு போடுங்க, పిల్లికి వేయండి,
அது உயிரோடு இருந்தா சாப்பிடுங்க, అది ప్రాణంతో ఉంటే తినండి, அது செத்து போச்சுன்னா நீங்க சாப்பிடாதீங்க. అది చనిపోతే దాన్ని తినకండి. என்னை பயமுறுத்தினார்கள். భయపెట్టిరి. நான் பயப்படவில்லை. నేను భయపడలేదు. சாகரத்துக்கு தானே வந்தோம், చనిపోవడానికే కదా వచ్చితిమి. எங்க அம்மா ஆந்திரால தான் செத்தார்கள். మా తల్లి గారు ఆంధ్రాలోనే చనిపోయే ప్రభుని నిద్రించారు. ஆமா, தர்கா மேட்டாலே அவருடைய கல்லறை இருக்கிறார். దర్గామిట్టలో ఆమె సమాధి తోట ఉంది. என்னுடைய தாய் அங்கே பெரியக்காவாக ஊழியம் செய்து அங்கு அடக்கம் பண்ணப்பட்டார். మా తల్లి గారు పెద్దక్కగా అక్కడ సేవ చేసి అక్కడ భూస్థాపన చేయబడిరు. ஆந்திராவிலே மரிக்கிறதற்கு நான் சந்தோஷமா இருக்கிறேன். ఆంధ్రాలో చనిపోవుటకు నాకు సంతోషంగా ఉన్నాను. ஊழியத்திலே மரிக்கிறதுக்கு நான் சந்தோஷமா இருக்கிறேன். సేవలో మరణించేదానికి నేను సంతోషంగా ఉన్నాను. எந்த மந்திர சக்திகளும் உங்களை அழிக்க முடியாது. ఏ మాంత్రిక శక్తి నిన్ను నశింపచేయనేరవు. மந்திரவாதிகளுக்கு பயப்படாதிருங்கள். మాంత్రికులకు భయపడకండి. எலுமிச்சம் பழத்துக்கு பயப்படாதிருங்கள். నిమ్మ పండుకి భయపడకండి. தேங்காய்க்கு பயப்படாதிருங்கள். కొబ్బరికాయకి భయపడకండి. பூசணிக்காய்க்கு பயப்படாதிருங்கள். గుమ్మడికాయకి భయపడకండి. நான் பயப்பட மாட்டேன்னு சொல்லுங்க, ஒரு அல்லேலூயா சொல்லுங்க. నేను భయపడనని చెప్పేవారు హల్లెలూయా చెప్పండి. ఇంటి ముందు ఒక నిమ్మకాయ పెడితే చాలు, నీ అల్లేలియా అంతా పోతుంది. దొంగ అల్లేలియా. ఒక నిమ్మకాయ చాలు, చూడంగానే అయిపోతావు. జ్వరం వచ్చేస్తుంది. பயப்படாதிருங்கள். భయపడకండి. உன்னை எந்த வல்லமை அழிக்க முடியாது. ఏ శక్తి కూడా నేను నశింపజేయనేరవు. ஆம் ஊழியர்களே, உங்களை எந்த வல்லமை அழிக்க முடியாது. అవును సేవకులారా, ఏ శక్తి కూడా మిమ్మల్ని నశింపజేయవు. ஆபிரகாமை அழிக்க முடியாது அந்த பஞ்சம் வந்தது. అబ్రహామును నశింపజేయ నిమిత్తమా కరువు వచ్చెను. அவன் சந்ததி அழிக்க முடியாது அந்த பஞ்சம் வந்தது. అతని సంతతిని నశింపజేయ నిమిత్తమా కరువు వచ్చెను. பிரியமானவர்களே, அந்த எகிப்திலே அந்த பஞ்சம் வந்தது. అవును ప్రియమైన వారులారా, ఐగుప్తులో ఆ కరువు వచ్చెను. யோசேப்பினால் அவர்கள் காப்பாற்றப்பட்டார்கள். యోసేపు ద్వారా వారు కాపాడబడిరి. அந்த 70 பேர் பாதுகாக்கப்பட்டார்கள். ఆ 70 మంది కాపాడబడిరి. தேவனுடைய நோக்கத்திலே மாற்றம் இல்லை. ఉద్దేశం ఉన్నది. வாலிபர்களே, యవనస్తులారా, உங்களை குறித்து தேவனுக்கு ஒரு நோக்கம் இருக்கிறது. మీ గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉన్నది. தேவனுடைய ஜனங்களே, దేవుని జనులారా, உங்களை குறித்து தேவனுக்கு ஒரு நோக்கம் இருக்கிறது. మీ గురించి దేవునికి ఒక ఉద్దేశం ఉంటున్నది. நாம் எல்லாரும் எழும்பி நிற்போமா? మనమందరూ లేచి నిలబడదుము. தயவு செய்து, దయచేసి అందరూ లేచి నిలబడండి. தயவு செய்து దయచేసి நம்ம எல்லாரும் எழும்பி நிற்போமா? మనమందరూ లేచి నిలబడదుము. சில நிமிடங்கள் இந்த கூட்டத்தை நான் முடிக்க போகிறேன். కొన్ని నిమిషంలో ఈ కూటాన్ని నేను ముగించబోచున్నాను. எந்த வல்லமையும் உன்னை அழிக்க முடியாது. ఏ శక్తి కూడా నిన్ను నశింపజేయవు. எந்த மனிதனும் உன்னை அழிக்க முடியாது. ఏ మనుషుడు కూడా నిన్ను నశింపజేయ నేరడు. எந்த பிசாசும் உன்னை அழிக்க முடியாது. ఏ అపవాది నిన్ను నశింపజేయ నేరడు. ஊழியர்களே, எந்த வல்லமை உங்கள் ஊழியத்தை அழிக்க முடியாது. సేవకులారా, ఏ శక్తి కూడా నీ సేవను నశింపజేయవు. வாலிபர்களே, యవనస్తులారా, உங்களை எந்த வல்லமை அழிக்க முடியாது. ఏ శక్తి కూడా మిమ్మల్ని నశింపజేయ నేరవు. உங்களுக்கு ஒரு நல்ல எதிர்காலம் இருக்கிறது. నీకు మంచి ఒక భవిష్యత్తు ఉన్నది. பிரகாசமான எதிர்காலம் இருக்கிறது. ప్రకాశమైన ఒక భవిష్యత్తు ఉంటున్నది. எத்தனை பேர் విశ్వాసిக்கிறீர்கள்? ఎంతమంది విశ్వసించుచున్నారు? கர்த்தருடைய கரத்திலே நாம் ஒப்பு கொடுப்போமா? దేవుని చేతిలో మనం సమర్పించుదుము. கர்த்தர் உங்களை ஆசீர்வதிக்கிறார். దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుదురు. ஒரு அபிஷேகத்திற்காக நாம் ஒப்பு கொடுப்போம். ఒక అభిషేకం కొరకు సమర్పించుదుము. ஆண்டவரே, நான் அபிஷேகம் என்று சொல்லுவோமா? ప్రభువా, నన్ను అభిషేకించమని చెప్పుదుము. ஆண்டவரே, எனக்கு விரோதமான வல்லமைகளை அழித்தபடியால் ஸ்தோத்திரம் என்று சொல்லுங்க. ప్రభువా, నాకు విరోధమైన శక్తులను నశింపజేసినందుకు కొరకై స్తోత్రములని చెప్పండి. குடும்பத்துக்கு விரோதமான வல்லமைகள் அழிக்கப்படுகிறது. కుటుంబమునకు విరోధమైన శక్తులు నశింపజేయబడుచున్నవి. உன் பிள்ளைகளுக்கு விரோதமான வல்லமைகள் அழிக்கப்படுகிறது. మీ పిల్లలకు విరోధమైన శక్తులు నశింపజేయబడుచున్నవి. மந்திர சக்திகள் அழிக்கப்படுகிறது. మాంత్రిక శక్తులు నశింపజేయబడుచున్నవి. பிசாசின் வல்லமைகள் அழிக்கப்படுகிறது. అపవాది శక్తులు నశింపజేయబడుచున్నవి. இயேசுவின் நாமத்திலே, యేసు నామములో, இயேசுவின் நாமத்திலே, యేసు నామములో இந்த பஞ்சம் உன்னை அழிக்க முடியாது. ఈ కరువు నిన్ను నశింపజేయవు. இந்த பஞ்சம் உன்னை அழிக்க முடியாது. ఈ కరువు నిన్ను నశింపజేయనేరవు. ஆபிரகாமை பாதுகாத்தது போல, అబ్రహామును కాపాడినట్లుగా, அந்த சந்ததியை பாதுகாத்தது போல, ఆ సంతతిని కాపాడినట్లుగా உன்னை உன் குடும்பத்தையும் கர்த்தர் பாதுகாப்பார். నిన్నును నీ కుటుంబాన్ని దేవుడు కాపాడుదురు. உன்னை உன் சபையும் கர்த்தர் பாதுகாப்பார். నిన్నును నీ సంఘమును దేవుడు కాపాడుదురు. உன்னை உன் ஊழியத்தையும் கர்த்தர் பாதுகாப்பார். నిన్నును నీ సేవను కాపాడుదురు. ஹல்லேலூயா, 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 ஹல்லேலூயா.
హల్లెలూయా ఆమేన్ హల్లెలూయా హల్లెలూయా రబకతురబారియా రబారియా హల్లెలూయా విరోధముగా రూపించిన ఈ విదాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఈ విదాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. ఆమేన్ నీకు విరోధముగా రూపించిన ఈ విదాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఈ విదాయుధమును వర్ధిల్లదు. శత్రువులు మిత్రులుగా మారుదురు. శత్రువులు మిత్రులుగా మారుదురు. నీకు విరోధముగా రూపించిన ఈ విదాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన ఈ విదాయుధమును వర్ధిల్లదు. శత్రువులు కలవారియా కతురారియా శత్రువులు మిత్రులుగా మారుదురు. నీకు విరోధముగా రూపించిన ఈ విదాయుధమును వర్ధిల్లదు. నీకు విరోధముగా రూపించిన నీకు విరోధముగా రూపించిన ఈ విదాయుధమును వర్ధిల్లదు. హల్లెలూయా 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 ஆமென். கடன்பட்ட உங்களோடு நான் பேச விரும்புகிறேன். கடன்பட்ட உங்களோடு நான் பேச விரும்புகிறேன். అప్పుల పాలైన మీతో నేను మాట్లాడగలుగుతున్నాను. బైబిల్లో ఒక వచనం இருக்கிறது. బైబిల్లో ఒక వాక్యం ఉంది. கடன் வாங்கினவன் கடன் கொடுத்தவனுக்கு அடிமை. అప్పు తీసుకున్నవాడు అప్పు 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 ఇచ్చిన వానికి దాసుడు. கடன் வாங்கினவன் கடன் கொடுத்தவனுக்கு அடிமை. అప్పు తీసుకున్నవాడు అప్పు ఇచ్చిన వానికి దాసుడు. இங்க இருக்கிற நிறைய பேர் கடன் பிரச்சனைகளோடு இருக்கிறீர்கள். ఇక్కడ ఉన్న వాళ్ళు అనేక మంది అప్పుల సమస్యల్లో ఉన్నారు. கடன் என்றால் நீங்கள் அடிமைத்தனத்தில் இருக்கிறீர்கள். అప్పు ఉంటే మీరు బానిసత్వంలో ఉన్నారు. அபிரகாமின் பஞ்சம் அடிமைத்தனத்திற்கு கொண்டு போகிற பஞ்சம். అబ్రహాము యొక్క కరువు దాసత్వంలోనికి తీసుకుని వెళ్ళే కరువు. இங்க இருக்கிற நீங்கள் கடன் பிரச்சனையிலிருந்து வெளியே வர வேண்டும் என்று நாங்கள் விரும்புகிறோம். ఇక్కడ ఉన్న మీరు అప్పుల సమస్యల నుండి బయటికి రావాలని మేము కోరుచున్నాం. இந்த ஸ்டேஜில் இருக்கிற ஊழியக்காரர்களுக்கு கடன் இல்லை. ఈ స్టేజ్ లో ఉన్న సేవకులకి అప్పు లేదు. இங்க இருக்கிற பிரதர்ஸ் பாஸ்டர்ஸ் கடன் இல்லை. ఇక్కడ ఉన్న బ్రదర్స్ పాస్టర్స్ కి అప్పులు లేదు. இங்க இருக்கிற சிஸ்டர்ஸ் அம்மச்சி பெரியக்கா இவங்களுக்கெல்லாம் கடன் இல்லை. ఇక్కడ ఉన్న సిస్టర్స్ పెద్దక్క అమ్మచ్చి గారికి అప్పు లేవు. ஊழியர்களாகிய நாங்கள் உங்களுக்கு ஜெபிக்க போகிறோம். సేవకులైన మేము మీ కొరకు ప్రార్థన చేయబోచున్నాం. ஊழியர்கள் உங்கள் கரங்களை பிடியுங்கள். సేవకులారా మీ చేతులని పట్టుకొనండి. பக்கத்தில் இருக்கிற ஊழியருடைய கரத்தை பிடித்துக் கொள்ளுங்கள். మీ పక్క ఉన్న సేవకుల చేతులు పట్టుకొనండి. இந்த முதல் கூட்டத்திலே ఈ మొదటి కూటమనందు நீ கடனுக்கு அடிமையா இருக்கிறாய். నువ్వు అప్పుకు దాసులుగా ఉన్నారు. యేసు உன்னை விடுதலையாக்குகிறார். యేసయ్య మిమ్మల్ని విడిపించుచున్నాడు. కుమారుని విడుదలయాకినార్. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల நீ விடுதலையாக்கப்படுவாய். నువ్వు విడిపింపబడుదువు. உனக்கு விடுதலை
విడుదలై, నీకు విడుదల. கடன் பிரச்சனை உனக்கு விடுதலை, అప్పుల సమస్యల్లో నుండి నీకు విడుదల. அந்த சாபத்திலிருந்து உனக்கு விடுதலை, ఆ శాపము నుండి విడుదల. கடன் ஒரு சாபம், అప్పు ఒక శాపము. அந்த சாபத்தை நீக்கி உன்னை ஆசீர்வதிக்க விரும்புகிறார். ఆ శాపమును తొలగించి దేవుడు నిన్ను ఆశీర్వదింపగోరుచున్నాడు. இயேசுவின் நாமத்தினாலே, యేసు నామములో தேவ மக்களுடைய கடன்கள் நீங்குவதாக, దేవుని జనుల యొక్క అప్పులు తొలగును గాక. குடும்பங்களை கர்த்தர் ஆசீர்வதிப்பாராக. కుటుంబమును పండి கரங்களை உயர்த்தி நான் விசுவாசிக்கிறேன் என்று சொல்ல, நீங்கள் விடுதலையாக்கப்படுகிறீர்கள். మీరు విడిపింపబడుదురు. எப்படி என்று கேட்காதிருங்கள், ఏ విధంగా అని అడగకండి. எப்படி என்று கேட்காதிருங்கள். ఎలా అని అడగకండి. தேவனால் கூடாத காரியம் ஒன்றும் இல்லை. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. தேவனால் கூடாத காரியம் ஒன்றும் இல்லை. దేవునికి అసాధ్యమైనది ఏదీ లేదు. பரலோகம் உங்களை ஆசீர்வதிக்கிறது. பரலோகம் உங்களை ஆசீர்வதிக்கிறது. పరలోకం మిమ్మల్ని ఆశీర్వదించుచున్నది. சீயோன் உங்களை ஆசீர்வதிக்கிறது. సియోన్ మిమ్మల్ని ఆశీర్వదించుచున్నది. கடன் ஒரு சாபம், అప్పు ఒక శాపము. கடன் ஒரு அடிமைத்தனம். అప్పు ఒక బానిసత్వము. நீங்கள் అడిமைகள் அல்ல. మీరు బానిసలు కారు. இயேசு உங்களை விடுதலையாக்குகிறார். యేసయ్య మిమ్మల్ని విడిపించుచున్నాడు. இயேசு உங்களை ஆசీర్వదిக்கிறார். యేసయ్య మిమ్మల్ని ఆశీర్వదించుచున్నాడు. பஸ்கா ஆட்டுக்குட்டியின் ரத்தம், పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తము. பஸ்கா ஆட்டுக்குட்டியின் ரத்தம் పస్కా గొర్రె పిల్ల యొక్క రక్తం உங்களை விடுதலையாக்குகிறது. మిమ్మల్ని విడిపించుచున్నది. ஆண்டவர் அந்த பஸ்காவை புசிக்கும் போது சொன்னாராம், దేవుడు చెప్పాను, పస్కాను భుజించేటప్పుడు చెప్పాను, அந்த ரத்தத்தை உங்கள் நிலைக்கால்கள் வாசல்களிலே மேற்சட்டத்திலே நிலைக்கால்களே தெரியுங்கள். ఆ రక్తమును మీ యొక్క గుమ్మముల మీదను నిలువుట కమ్ముల మీదను దాన్ని ప్రోక్షించండి. அது மாத்திரமல்ல, అది మాత్రము కాదు, நீங்கள் உங்கள் அறையை கட்டிக்கொள்ளுங்கள், మీ నడుముని మీరు కట్టుకొనండి, நீங்கள் உங்கள் பாதரட்சியை உடுத்திக் கொள்ளுங்கள், మీ పాదరక్షలను మీరు తొడుగుకొనండి. அதுக்கப்புறம் சாப்பிடுங்க. దానికి తరువాత దాన్ని తినండి. அந்த ஆட்டுக்குட்டியின் மாംசத்தை சாப்பிடுங்கள். ఆ గొర్రె పిల్ల యొక్క మాంసమును తినండి. அந்த 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 கீரையை சாப்பிடுங்கள். ఆ చేదు కూరను తినండి. அந்த அப்பத்தை சாப்பிடுங்கள். ఆ రొట్టెను తినండి. நல்லா ட்ரெஸ் பண்ணிட்டு சாப்பிட சொல்றார். మంచిగా డ్రెస్ చేసుకొని తినమన్నాడు. பெல்ட் கட்டிக்கொண்டு சாப்பிட சொல்றார். బెల్ట్ కట్టుకొని తినమన్నాడు. செருப்பு போட்டுக்கொண்டு சாப்பிட சொல்லுகிறார். చెప్పులు వేసుకొని తినమంటున్నాడు. அதன் அர்த்தம் என்ன தெரியுமா? దానికి అర్థం ఏంటో తెలుసా? அந்த ஆட்டுக்குட்டியின் மாம்சத்தை புசிக்கும் போது, ఆ గొర్రె పిల్ల యొక్క మాంసమును తినేటప్పుడు உனக்கு விடுதலை, నీకు విడుదల. உடனே, వెంటనే, நாளைக்கு அல்ல, రేపు కాదు, அடுத்த மாதம் அல்ல, వచ్చే నెల కాదు, இப்பொழுதே. ఇప్పుడే. எத்தனை பேர் நம்புகிறீர்கள்? ఎంతమంది నమ్ముచున్నారు? இயேசுவின் ரத்தத்தை உரிமை பாராட்டுங்கள். యేసయ్య రక్తాన్ని హక్కు చూపించండి. இயேசுவின் ரத்தத்தை உரிமை பாராட்டுங்கள். యేసయ్య రక్తాన్ని హక్కు చూపించండి. இயேசுவின் மரணத்தை உரிமை பாராட்டுங்கள். యేసయ్య మరణమును హక్కు చూపించండి. அற்புதம் நாளைக்கல்ல, అద్భుతము రేపు కాదు, விடுதலை நாளைக்கல்ல, విడుదల రేపు కాదు, ஆசீர்வாதம் நாளைக்கல்ல, ఆశీర్వాదం రేపు కాదు, இன்றைக்கே, ఈ దినమే, இப்பொழுதே, ఇప్పుడే, இந்த கூட்டத்திலே, ఈ కుటుంబనందే, இந்த ராத்திரியிலே, ఈ రాత్రి సమయమునందే ஆசீர்வாதங்களை பெற்றுக்கொள்ளுங்கள். ఆశీర్వాదమును పొందండి. ஆமென். இந்த இரவிலே கர்த்தர் உங்களை விடுதலை ஆக்கி இருக்கிறார். ఈ రాత్రి సమయం దేవుడు మిమ్మల్ని విడిపించి ఉన్నారు. ஆமென். நாளைக்கு அல்ல,
రేపు కాదు, நாளைக்கல்ல, రేపు కాదు, அடுத்த மாதம் அல்ல, వచ్చే నెల కాదు, அடுத்த வருடம் அல்ல, వచ్చే సంవత్సరము కాదు, இந்த రాత్రిயிலே ఈ రాత్రి సమయమందే நீங்கள் சுகத்தை பெற்று விட்டீர்கள், మీరు స్వస్థతను పొందితిరి, நீங்கள் మన్నిపై பெற்று விட்டீர்கள், మీరు క్షమాపణను పొందితిరి, நீங்கள் విడుదலை பெற்று விட்டீர்கள், మీరు విడుదలను పొందితిరి, நீங்கள் జయத்தை பெற்று விட்டீர்கள், మీరు జయం పొందితిరి, நீங்கள் ఆశీర్వాదத்தை பெற்று விட்டீர்கள். మీరు ఆశీర్వాదమును పొందితిరి. విశ్వాసిக்கிறవர்கள் కరంగల ఉయర్తి స్తోత్రం பண்ணுங்கள். విశ్వసించి వారు చేతులు పైకెత్తి స్తోత్రించెదము. ప్రార్థించదము. ప్రేమ స్వరూపుడైనటువంటి మా ఉన్నతమైనటువంటి దేవా, మీ ఉన్నతమైన కృప కొరకై స్తోత్రం చెల్లించున్నాను దేవా. ఏక సాయంకాల వేళలో స్వామి పరలోకం మా కొరకై తెరవబడి ఉన్నది కనుక స్తోత్రం చెల్లించున్నాను దేవా. ఇక సాయంకాల వేళలో ప్రభా మీరు మా మధ్యలోనికి వచ్చినారు స్వామి, మమ్మల్ని ఒక్కొక్కను కూడా చూచున్నారు కనుక స్తోత్రం చెల్లించున్నాను దేవా. మా మో చెప్పినట్లుగానే స్వామి అన్నపానము లేనటువంటి క్షామం కాదు కానీ యెహోవా వాక్కు దొరకలేనటువంటి క్షామం రాబోతున్నదని చెప్పినారు కనుక స్తోత్రం. అది నిజం, నమ్మకమైనది కనుక స్తోత్రం చెల్లించున్నాను దేవా. అటువంటి క్షామం రాబోతున్నది కనుక స్తోత్రం. అటువంటి క్షామంలో మేము తప్పించుకుని అంటే ప్రభా ఈ యొక్క దినాల్లో మీ దేవుని బిడ్డలైనటువంటి వారందరూ కూడా మీరు నన్ను ఆశ్రయించమని దీవించి సాయం చేయమని నడుచున్నా, మీతో జీవించడం సాయం చేయమని నడుచున్నాను దేవా. అబ్రహాం యొక్క కాలంలో ప్రభా కరువు అనేది వచ్చినది కనుక స్తోత్రం చెల్లించున్నాను దేవా. అతడు కనాన్లో నుండి ఐగుప్తుకి వెళ్ళినాడని చెప్పడుతా ఉంది కనుక స్తోత్రం. ఐగుప్తుకు వెళ్ళినందున స్వామి యేసు ఆగరినటువంటి స్వామి ఆయన దాసురాలకు దాసైన ప్రభ అతను ప్రేమించినాడు కనుక స్తోత్రం. అందువల్ల ఆగరు ఇష్మాయిల్ జన్మించినాడని చెప్పడతా ఉంది కనుక స్తోత్రం. అతడు దాసుడుగా ఉన్నాడని చెప్పడతా ఉంది కనుక స్తోత్రం. ఆ జీవితంలో అనేకమైనటువంటి దాసత్వంలో ఉన్నటువంటి కార్యములన్నీ కూడా మీరు విడిపించడానికి వచ్చినారు కనుక స్తోత్రం చెల్లించిన దేవా. అటువంటి కరువు అనేక విధులైనటువంటి శ్రమలు అబ్రహాం పొందినాడు కనుక స్తోత్రం. ఆ యొక్క దేశానికి వెళ్లకుండా ఉన్నట్లయితే అతడు కాపాడబడేవాడు కనుక స్తోత్రం. యేసువే ఆ యొక్క ఐగుప్తుకి వెళ్ళినందువల్ల అసలు ప్రభా చాలా కష్టపడి ఉన్నాడు కనుక స్తోత్రం చెల్లించిన దేవా. మేము ఐగుప్తుకి అనేది వెళ్ళకూడదు ప్రభా, అందులో నుండి మీరు మమ్మల్ని విడిపించి తీసుకుని వచ్చినారు కనుక స్తోత్రం. ప్రభా మీరు అబ్రహామును ప్రభా యేసు యోధముగా అనేక శోధనలోనికి నడిపించినారు కనుక స్తోత్రం దేవా. అనేక కార్యములకు ప్రభా మేము కూడా శోధనలో నుండి ప్రభా తప్పించబడికి మీరు సహాయం చేయమని నడుస్తున్న లోకంలో నుండి ప్రభా పాపంలో నుండి ప్రభా దాసత్వంలో నుండి ప్రభా మీరు మనల్ని విడిపించి సాయం చేయమని నడుచున్న దాసురాలుగా ఉన్నటువంటి కార్యములన్నింటిని కూడా ప్రభా మీరే విడిపించి జయమని గ్రహించి సాయం చేయమని నడుచున్నా దేవా. అందుకొరకే ప్రభు అన్నటువంటి యేసు మా కొరకై సెలువులో మీరు మరణించినారు కనుక స్తోత్రం. విలువైనటువంటి రక్తం మీరు మా కొరకై కార్చినారు కనుక స్తోత్రం చెల్లించిన దేవా. ప్రక్కటెముకలో స్వామి ప్రభా బళ్ళెముతో పొడిచినప్పుడు ఆ రక్తం అనేది కారి ప్రభా మీరు మరణించినందువల్ల ప్రభా మీరు మాకు విడుదలిచ్చినారు. మా యొక్క పాపంలో నుండి మా యొక్క అక్రమంలో నుండి మా యొక్క న్యాయంలో నుండి దాసత్వంలో నుండి ప్రభా మీరు మమ్మల్ని విడిపించినారు కనుక స్తోత్రం. అబ్రహాము యొక్క సంతానంలో నుండి క్రీస్తు వచ్చినారు కనుక స్తోత్రం. ఇదే కృతమైన సంఘమైనటువంటి దైవ ఆలయంలోనికి మీరు మమ్మల్ని నడిపించినారు కనుక స్తోత్రం. ఏక దినం స్వామి మీరే ప్రభా సహాయం చేసినారు. దాసత్వ కార్యంలో నుండి అప్పుల్లో నుండి కష్టాల్లో నుండి వ్యాధుల్లో నుండి విడిపించటకు స్వామి మీ కృప అత్యధికంగా అవసరమైనది కనుక స్తోత్రం చెల్లించిన దేవ. ప్రార్థన అత్యధికంగా అవసరమైనది కనుక స్తోత్రం. మా జీవితంలో ఏక శక్తి కూడా మమ్మల్ని లోపరచలేదు ప్రభా. సమస్త శక్తుల్లో నుండి దేవుని యొక్క బిడ్డల్ని విడిపించినటువంటి సర్వశక్తి గల దేవుడిగా మాకున్నారు కనుక స్తోత్రం చెల్లించిన దేవ. ఇక సాయంకాల వేళలో అప్పుల బాధనట్టు దాసత్వంలో నుండి ఒక్కొక్కరిని కూడా విడిపించి జయమని గ్రహించి సాయం చేయమని నడుచున్నా దేవ. గొర్రెపిల్ల యొక్క రక్తం ప్రభా గొర్రెపిల్ల యొక్క మాంసము ప్రభా నడుము కట్టుకుని చెప్పులు తొడుకొని త్వరితముగా వాటిని భుజించాలని చెప్పడుతా అంది ప్రభా. ఆ యొక్క మాంసం తినేటప్పుడు మా జీవితంలోనూ మా శరీరంలోనూ ఆరోగ్యము బలము సంతోషం దొరుకుతున్నది కనుక స్తోత్రం. ఆ యొక్క సాయంకాల వేళలో ఒక్కొక్కరు కూడా మీరు సాయం చేసినారు కనుక స్తోత్రం ప్రభా. ఏక శక్తి కూడా మమ్మల్ని ఏమి కూడా చేయలేదు కనుక స్తోత్రం. ప్రతి నిత్యం మీరు మనల్ని కాపాడండి, ఆశ్రయించండి, దీవించండి ప్రభా. యేసువే ఎల్లప్పుడు కూడా ఈ యొక్క వాక్యం ఒక్క హృదయంలో ఫలింపజేసి నూరెట్లుగా ఫలింపజేయండి, ఆశ్రయించి దీవించి మీ యొక్క మిమ్మల్ని రాకడికి సిద్ధపరచమని మా ప్రభు అయిన యేసు క్రీస్తు పేరిట వేడుకొనుచున్నాం స్వామి. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క ప్రేమయు తండ్రి యొక్క
మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క ప్రేమయు, తండ్రి యొక్క మన ప్రభు అయిన యేసుక్రీస్తుని యొక్క కృపయు, తండ్రి యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో ప్రభు నీ రాకడ వరకు ఎల్లప్పుడూ తోడే ఉండనుగాక. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ కలిసి హల్లెలూయా చెప్పండి.